ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ చేసేస్తే ప్రాఫిట్స్ లైక్ వెళ్ళిపోతా అంటే ఈ బ్రాంచ్ ఆల్రెడీ నష్టాలు చూస్తుంటది, సడన్ గా ఏమనుకుంటాడు ఇంకో బ్రాంచ్ పెట్టేస్తా లాభాల్లోకి వచ్చేస్తుంది అనే థాట్ ప్రాసెస్ లో ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? ఊరికి 4 పిల్లర్లు వేసి బిల్డింగ్ లేపి 20 అడుగులు 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు వేస్తామంటే నిలబడదు కదా బిల్డింగ్. కట్టినప్పుడు బాగానే ఉంటుంది, 3-4 నెలలు 5 నెలలు బాగానే ఉంటుంది, తప్పని పడిపోతుంది ఆ రోజు. స్విగ్గీ, జొమాటోలో ఇలాంటి ఆన్లైన్ అగ్రిగేటర్స్ ఉన్నాయి కదా, అలాంటి ఎరాలో తీసుకొని వచ్చి ఫుడ్ ట్రక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకున్నాం? ఫుడ్ ట్రక్ ఇప్పుడు ఎవరైనా పెడతారని అంటే పెట్టద్దండి అని చెప్తాను. టిఫిన్ సెంటర్స్ ని స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు అరే ఓన్లీ టిఫిన్స్ పైన ఏం బతుకుతావు, కనీసం 3 పూట్ల నడిచే బిజినెస్ పెట్టుకుంటే కనీసం నువ్వు లాభాలు చూస్తావు. సో ఏ స్ట్రాటజీ ఉంటుంది మీ ఎన్నికలో? ఓన్లీ టిఫిన్ సెంటర్ పైన అంత నీడ్ ఉంది, ఆల్రెడీ సూపర్ స్టార్ ప్రోడక్ట్ చేతిలో ఉంది, ది బెస్ట్ క్వాలిటీ తెచ్చే సత్తా నాకుంది. రాయలసీమను రతనాల సీమగా పిలిచేవాళ్ళు. రాయలసీమ ప్రాంతంలో నీటి కొదవ ఉండి రైతులు రైతు పని చేసుకోలేక ఏ పని దొరక్క వీళ్ళంతా గల్ఫ్ దేశాలకు ఎక్కువ పోయేటోళ్ళు అంట. మొగోళ్ళందరూ జైల్లో ఉన్నారు, ఇంటికాడ ఆడోళ్ళు వ్యవసాయం చేసి పిల్లోళ్ళని పెంచినారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకురానికి ఆడోళ్ళ మెడలలో బంగారు అనేది లేకోకున్నటువంటి పరిస్థితికి పోయింది. భిక్షాటనకు పోయినారంటే రైతు పరిస్థితి ఎంత దిగజారిపోయిందో మీరు అర్థం చేసుకోవచ్చు. పల్లె నుంచి బయటికి వచ్చే ఒక హైదరాబాద్ లో అడుగు పెట్టినప్పుడు థాట్ ప్రాసెస్ ఎట్లుండే అంటే చిన్న కొత్త కొట్టాలని అనుకున్నారా? సడన్ గా అంత పెద్దగా పెట్టలేం కదా, ఎవరు సపోర్ట్ లేదు, డబ్బులు లేవు. ఒక చిన్న ఫుడ్ ట్రక్ తోని స్టార్ట్ చేసిన. కరెక్ట్ గా బాగా జరుగుతుంది అనుకునే టైంలో కోవిడ్ వచ్చింది. ఏమి చేసినా కూడా ముందుకు పోవడంలే. ఎందుకన్నా వచ్చినాం రా దీంట్లోకి ఇంత రిస్క్ పెట్టుకొని అని అనుకున్నాం. అదే టైంలో మా నాయన చనిపోయినాడు. సో అది ఎంత దరిద్రమైన టైం అంటే అసలు ఇంక అంతకంటే కిందకు పోం కదా. సక్సెస్ ఈ వర్డ్ వినడానికి మీకు నియర్లీ ఒక 4-5 years పట్టిందన్న? ₹1 జున్నీకి 3 సంవత్సరాల పైన పట్టిందబ్బా నిజంగా చెప్పాలంటే. నమస్తేనా అన్నా. ఈ పాడ్కాస్ట్ లా నాకేమనిపించిందంటే కొంచెం ఫ్రీ అయిపోతున్నాయేమో అనిపించింది అన్న. ప్రతి పాడ్కాస్ట్లో కొంచెం నాకు ఏదో బ్యారియర్స్ ఉంటాయి, క్వశ్చన్ అడగచ్చునా అడగకూడదా అనిపించే థాట్ ప్రాసెస్లో ఎప్పుడు ఉంటాం. కానీ మేము ముందర కూర్చున్న తర్వాత నాకున్న క్వశ్చన్స్ అన్ని కరెక్ట్గా అడుగుతానా నేను. ఏం లే, ఫ్రీగా అడుగు. మీ పక్కింట్లో కూర్చొని మాట్లాడుతుంటామే అట్లా మాట్లాడి ఏం ఇబ్బంది ఏం లే. ఇద్దరు రాయలసీమ పర్సన్లు కూర్చొని మాట్లాడితే ఎట్లుంటుందో చూద్దామని అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. నాది కూడా రాయలసీమనే. అవునా? కర్నూలు జిల్లా అన్న నాది. కర్నూలు అది నంద్యాల దగ్గర కోయిలకుంట్ల అని మీరు కోయిలకుంట్ల తెలియకపోవడం. కోయిలకుంట్ల అన్న నాది. వేలవాడ నరసింహారెడ్డి అవును గారు పుట్టి పెరిగిన ఆ ప్రాంతమే అన్న మాది. సూపర్. ఆర్వీపల్లి నుండి హైదరాబాద్కి వచ్చినప్పుడు హౌ యూ ఫీల్ అన్న? అంటే ఒక ప్రాంతం, ఒక పల్లె ప్రాంతం నుంచి వచ్చిన నేను, నాకు అదే ఫీలింగ్ వచ్చిందని నేను కోయిలకుంట్ల నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పల్లె ప్రాంతం నుంచి వచ్చిన నా జర్నీ ఎట్లయితుందో ఏం తెలియని సిచ్యువేషన్లో నేను దిగిన. అట్లా నీ సిచ్యువేషన్ నీకు ఉంటుంది కదా, నీ సిచ్యువేషన్ చెప్పానా? ఫస్ట్ అది చెప్పే ముందు ఒక చిన్న నేను ఎక్కడి నుంచి వచ్చాను అనే దానికి ఒక చిన్న ఇది చెప్తాను. సో బేసికల్లీ మాది అనంతపురం జిల్లా తాడిపత్రి పక్కన ఒక చిన్న పల్లె, రావి వెంకటాంపల్లి అని చెప్పి మాది. తాడిపత్రి టౌన్కి పక్కనే ఆనుకునే ఉంటుంది. సో నేను ఇంజనీరింగ్ అయిపోయినాక హైదరాబాద్కి ఇంకా అందరు వచ్చినట్లే ఉద్యోగం రీత్యా వచ్చినా అనమాట. ముందు మా తెలిసిన ఒక అన్న కంపెనీ ఉంటే అందులో పనిచేస్తూ, సో అట్లా నా జీవనం ఇక్కడ స్టార్ట్ చేసిన హైదరాబాద్లో. సో అప్పుడు ఆడ పనిచేస్తూ ఆ జర్నీలో ఈ రెస్టారెంట్స్ వీటి గురించి కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోగలిగిన. సో ఆ రకంగా ఫుడ్ అంటే ముందు నుంచి ప్యాషన్ ఉండే. సో రెస్టారెంట్స్కు సంబంధించిన సాఫ్ట్వేర్లోనే నేను పనిచేస్తూ ఉంటుంది. సో అట్లా ఆ రెస్టారెంట్స్ యొక్క బిజినెస్ అనేది ఒక అర్థం అవడం మొదలైంది. సో స్వతహాగా నాకు రాయలసీమ అంటే ఒక తెలియని ఒక అభిమానం, తెలియని ఒక లోపల ఒక సెంటిమెంటల్ ఫీల్ ఉంటుంది కదా. సో అట్లా ఎప్పుడైనా కానీ అవకాశం దొరికినప్పుడల్లా నేను రాయలసీమ ప్రాంతం గురించి కానీ రాయలసీమ గురించి కానీ ఇప్పుడే కాదు ముందు కూడా నేను మాట్లాడుతూ ఉంటుంది. ముందు కూడా ఎక్కడికైనా కూడా నేను చెప్తా ఉంటుంది అక్కడ ఉన్న పరిస్థితులు కానీ అట్లాంటివన్నీ. సో అట్లా రాయలసీమ ప్రాంతము యొక్క సెంటిమెంటు, తర్వాత మా ఊరిలో దొరికేటటువంటి ఫుడ్ హైదరాబాద్లో దొరకడం లేదు. సో అట్లా నేను అక్కడ నుంచి స్టార్ట్ చేసిన. సో అట్లా పంచకట్టు దోశ అని ఎందుకు పేరు పెట్టాము అని అంటే, సో ఆ రాయలసీమ యొక్క ట్రెడిషనల్ ఫుడ్ని మనం ఇక్కడ బ్రాండ్ బిల్డ్ చేయాలని అనుకున్నాం. సో బ్రాండ్ బిల్డ్ చేయాలని అనుకున్నప్పుడు
మనకు పేరు కూడా చాలా ట్రెడిషనల్గా ఉండాలి. ఊరికి ఏదో పేరు పెడితే అదంత హార్డ్ హిట్టింగ్గా ప్రజల్లోకి వెళ్ళదు అనే ఒక ఉద్దేశంతో మనం పంచకట్టు దోశ అని పేరు పెట్టాం. పంచకట్టు దోశ అని ఎందుకు పెట్టాము అని అంటే, సో రాయలసీమలో పంచలు కట్టుకొని దోశ వేయడం అనేది ఒక ట్రెడిషన్. సో ఆ ట్రెడిషనల్ ఫుడ్ను మనం ఇటుకి తీసుకొని వస్తూ ఉన్నాం కాబట్టి, సో రాయలసీమ నుంచి వస్తున్నాము, రాయలసీమ ట్రెడిషనల్ ఫుడ్ని ఇటుకి తీసుకొని వస్తున్నాం కాబట్టి పంచకట్టు దోశ అని పేరు పెట్టినాం. సో అట్లా పంచకట్టు దోశ అనే బ్రాండ్ నేమ్ వచ్చింది. అంటే దాని వెనకాల చాలా రీసెర్చ్ చేసి అసలు ప్రతి ఒక్క దానికి ఒక మీనింగ్, ఒక ఫిలాసఫీ, ఆ బ్రాండ్ కానీ, లోగో కానీ, ఆ కలర్ కాంబినేషన్స్ కానీ అదంతా చేసి రీసెర్చ్ చేసి మనం అట్లా పంచకట్టు దోశ అని స్టార్ట్ చేసినాం. సూపర్ అన్న. అయితే నేను ఇప్పుడు పాడ్కాస్ట్ చేయాలనే ఆలోచన నాకు వచ్చినప్పుడు నేను మా వాళ్ళని గట్టిగా ఫిక్స్ అయిపోయినామన్నా. పంచకట్టు దోశ గురించి జనాలకు మ్యాక్సిమం తెలుసు, కొన్ని ఇంటర్వ్యూస్లో కానీ, నార్మల్గా మీ ఇన్స్టాగ్రామ్లో కానీ త్రూ మీరు చెప్తానే ఉన్నారు. కానీ ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్స్ కానీ, నేను మాట్లాడే క్వశ్చన్స్ కానీ కొంచెం రీసెర్చ్ చేసినాం. మేబీ మీకు అప్పుడప్పుడు కోపం రావచ్చేమో, మేబీ పర్సనల్ లైఫ్ టచ్ చేస్తున్నా, కొన్ని రీసెర్చ్ చేసినాం. నేను నా టీము, ఇది మీకు ఇప్పుడు చెప్తున్నా, రివీల్ చేస్తున్నా. మీ ఊరికి పోయినాం, కొంచెం తెలిసిన వాళ్ళని టచ్ చేసినాం. అంటే మేము ముందుకు వచ్చే ముందు వెనకాల ఏం జరిగింది అనేది తెలుసుకోవాలనే బ్యాక్ అండ్ స్టోరీ గురించి మాకు ఎప్పుడు ఒక కుతూహలం ఉంటుండే అనమాట. అందుకనే వెళ్ళినాం, తెలుసుకున్నాం. ఆ క్వశ్చన్స్ ని నేను ఇక్కడ తీసుకొని వచ్చి, అండ్ మా డౌట్స్ ఏదైతే ఉన్నాయో బిజినెస్ లో, ఈ సెక్టర్ లో ఎట్లా డెవలప్ అవ్వాలి, ఈ టిఫిన్స్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వర్కౌట్ అవ్వని పంచాయతీ రాజ్ అంతా ఇప్పుడు అంటారు. సక్సెస్ స్టోరీస్ ఉన్నా కానీ వర్కౌట్ లేదు, వాస్తవం. దాంట్లో ఏం అతిశయోక్తి లేదు, ఏం లేదు, వాస్తవం అది. సో ఈ క్వశ్చన్స్ అన్నిటిని మిమ్మల్ని అడుగుతా. నార్మల్ గా రొటీన్ ఉండదు, కొంచెం ఇబ్బందిగానే ఉంటది. ఏం పర్వాలేదు, మందంతా ఓపెన్ బుక్ కళ్యాణ్, మంది ఏం దాచుకోనికి ఏం లేదు, ఓపెన్ బుక్. సరే అన్నా, ఇది మీ ఊరు సైడ్కి వెళ్తే ఒకానొక టైంలో మీరు చిన్నగా ఉన్న టైము, ఇదంతా మీరు చిన్నప్పుడు అంతా తిరిగిన టైము, ఈ ఏరియాలో మీరు టిఫిన్ మీరు డైరెక్ట్గా చెప్పిండ్రు, నేను ఇన్స్పైర్ అయ్యింది అక్కడ నుంచి, ఆ ప్రాంతం నుంచి నేను తీసుకొని వచ్చిన ఈ డిష్ అని చెప్పిర్రు. అయితే ఆ ఏరియాలో సిచ్యువేషన్స్ ఎట్లుంటుండే, అంటే జనాల పరిస్థితి ఎట్లుంటుండే? నేను వెళ్ళి చూసినప్పుడు అయితే నేను విన్నది చాలా కొంచెం ఎమోషనల్ గా, కొంచెం హార్ట్ టచింగ్ ఉంటుండే నాకు. బట్ మీరున్నప్పుడు ఎట్లుంటుండే సిచ్యువేషన్? సో మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. సో జనాలకు రాయలసీమ అంటే బయట ప్రపంచానికి ఒక సైడే తెలుసు. ఎప్పుడు సినిమాలు కానీ, లేదంటే న్యూస్ కానీ, ఇంకోటి కానీ ఆ సైడ్ ఆఫ్ ఫ్యాక్షనిజము, ఈ సైడ్ గురించే వింటారు. కానీ అసలు రాయలసీమ యొక్క కోర్, అసలు రాయలసీమ ప్రాంతం ఏంటి, అసలు రాయలసీమ ప్రాంతం ఏ విధంగా ఏలబడింది, ఏ విధంగా అభివృద్ధిలో ఉన్నింది, అక్కడి నుంచి ఏ విధంగా వెనకబాటుతనానికి గురయ్యింది, చాలా అఫెక్ట్ అయ్యి ఘోరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంది అనేది నేను చెప్తాను నీకు ఈరోజు. మనం ఎప్పుడూ చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం, రాయలసీమ అంటే రతనాల సీమ. రాయలసీమ అంటే ఒకప్పుడు రతనాల సీమ. శ్రీకృష్ణదేవరాయల టైంలో నీకు రాసులుగా పోసి అమ్మేవాళ్ళని వింటూ ఉండేవాళ్ళం. రాయలసీమను రతనాల సీమగా పిలిచేవాళ్ళు. అట్లాంటి దగ్గర నుంచి ఒక కరువు ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం అనేటటువంటి పరిస్థితులలోకి రాయలసీమ నెట్టవేయబడింది. సో దానికి చాలా కారణాలు ఉన్నాయి. నువ్వు నమ్మవు కళ్యాణ్, ఫ్యాక్షన్ అనే దాని భూతం వలన మా ప్రాంతం ఎంత ఘోరంగా దెబ్బతిన్నదంటే అంత ఘోరంగా దెబ్బతిన్నది. సో నువ్వు నమ్మవు, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గాథ ఉంటుంది, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క బాధ. ప్రతి గ్రామం, మెజారిటీ ఆఫ్ రాయలసీమలోని పల్లెలు చాలా ఇబ్బందులు పడినాయి. ఫ్యాక్షన్, మూర్ఖత్వం, ఆ రోజుల్లో చదువు లేకపోవడము, చిన్న దానికి రాజకీయ నాయకుల ప్రోద్బలంతో వాళ్ళ స్వార్థానికి దాన్ని ఫ్యాక్షన్కి బలైపోయి ఎట్లాంటి పరిస్థితులు అంటే కళ్యాణ్, ఊర్లలో మగవాళ్ళు ఉండకోకుండా దాక్కొని ఎక్కడెక్కడో దూరంగా దాక్కొని బతికిన ఊర్లు దండిగా ఉన్నాయి. నువ్వు పోతే ఒక్కొక్క వర్గానికి ఇట్లా ఎట్లుండేదంటే ఆడ ఒక లీడర్కి ఒక వర్గం, ఇంకో లీడర్కి ఇంకో వర్గం ఉండేది. ఇట్లా పల్లెలు విస్తరించి ఉండేది అది. అంటే ఆ ఊర్లో పోతే సగం మంది ఈ వర్గం, సగం మంది ఆ వర్గం కొట్లాడుకునేది, చంపుకునేది. ఒకప్పుడు ఉండింది అట్లా చాలా. దానివలన ఎంత ఘోరంగా దెబ్బతిన్నారు అని అంటే కోర్టులు, కేసులు, డబ్బులు లేక ఆడోళ్ళు దానిలో నుంచి తిరిగి చిన్న పిల్లోళ్ళని వేసుకొని, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 90s,
90లలో 80లు 90ల టైంలో అసలు ఊర్లలో మగోళ్ళు అనేవాళ్ళు ఉండే పరిస్థితి లేకోకుండా ఉన్నాయి చాలా పల్లెల్లో. అంత ఘోరంగా ఉండే సిచ్యువేషన్లు. సో దాని వలన ఒక రకంగా దెబ్బతిన్నారు. చదువు లేదు, మూర్ఖత్వం, మొండితనం, దానివల్ల చంపుకోవడం నరుక్కోవడం అనేవి జరిగినాయి. అప్పుడు లేదని చెప్పట్లే. ఊర్లు తగలబెట్టుకున్నారు, ఊర్లు కాల్చుకున్నారు, చంపుకున్నారు, అన్నీ ఉన్నాయి. అది ఒక రకంగా ఒక పక్క అయితే, ఇంకో పక్క వర్షాభావం పరిస్థితులు, వర్షాలు పడకపోవడం, వ్యవసాయం మెయిన్గా ఆధారం. అప్పట్లో అసలు ఈ ఐటీ కానీ ఇంకోటి కానీ లేదు. ఎవరు ఉన్నా ఆ పల్లెన్నా ఆ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉండాల. అట్లాంటి పరిస్థితుల్లో ఏమైతా ఉంది, రాయలసీమ ప్రాంతంలో వర్షాల మీద ఆధారపడేసే పంటలే చాలా మటుకి కనపడతాయి. చెనిక్కాయ కానీ, శనగ కానీ, కుసుమ, పత్తి, ఇట్లా వేరియస్గా అన్ని వర్షాల మీద డిపెండ్ అయ్యి పండే పంటలే. మాకు ఆడ కెనాల్ ఇరిగేషన్ అనేది చాలా తక్కువ. సో కాబట్టి దానివల్ల ఏమవుతుంది, వాన పడితేనే పంట. రైతు ఏం ఆగడు కదా, వాన పడతాదో పడదో తెలియదు, కానీ రైతు ఏం ఆగడు కదా. ఎప్పుడు కూడా రైతు అనే మనిషి ఎప్పుడూ దేవుని మీద భారం వేసి అడుగు ముందుకేయడమే. పడతదా పడదా, పండదా అదంతా దైవాధీనం. మన చేతుల్లో. నువ్వు వ్యాపారం చేయాలంటే నువ్వు చాలా రీసెర్చ్ చేసుకుంటావు, చాలా చేస్తావు, అవుతుందా కాదనే దానికి నీకు చాలా కొలమానాలు ఉంటాయి నువ్వు కొలుచుకోవడానికి. కానీ రైతుకు ఆ పరిస్థితి లేదు. ఆ పొద్దు వాన పడేది నీ రైతు చేతిలో లేదు. వాన పడేది ఎవరి కొలమానాలు కానీ ఏం చేసినా తెలిసేది కాదు. సో అట్లా రైతు అనే పర్సన్ ఆగేవాడు కాదు. వేసేవాళ్ళు, వానలు పడవు, ఎత్తిపోతుంది, 20,000 30,000 అప్పులు తెచ్చి పెట్టింటారు, పాయ రూపాయి లెక్కలేదు. ఆ అప్పులు, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకురానికి ఆడోళ్ళ మెడలలో బంగారు అనేదే లేకోకున్నటువంటి పరిస్థితికి తీసుకుపోయినది పరిస్థితులు. అంటే ప్రతిదీ తీసుకుపోయి బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టడం, డబ్బులు తెచ్చుకోవడం, వ్యవసాయం చేయడం. ఎందుకంటే మేము కూడా ఆ దానికే బలైనం. మా సొంతంగా మా పరిస్థితులు కూడా అదే. మేము కూడా మా ఫ్యామిలీ కూడా అట్లనే దెబ్బతిన్నాం. సో అట్లా పెట్టడము, తేవడము, చేయడం, పంటలు పండవు, చేతికి లెక్క రాదు, అయిపోయాయి గాన్. అట్లా ప్రతి పల్లెలో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు నువ్వు పల్లెలకు పోయి మాట్లాడితే ప్రతి పల్లెలోనూ కొన్ని ప్రతి పల్లెలో నీకు కొన్ని గాథలు తెలుస్తాయి, బాధలు తెలుస్తాయి. సో అది యాక్చువల్గా అప్పుడున్న పరిస్థితి. నువ్వు నమ్మవు అన్న. స్కూల్ అప్పుడు అదే టైంలోనే అందరూ, అంటే 2000స్కి వచ్చే టైంకి చదువు అనే దాని యొక్క విలువ మా అందరికీ, మా ప్రాంతంలో మా ముందు తరం వాళ్ళు, మా నాయన వాళ్ళ సమయం వాళ్ళ తరం వాళ్ళకు బాగా అర్థమైంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నీకు. మా ఊరిలో ఒక ఆయన, ఇద్దరు ఉంటారు, శ్రీరంగ నారాయణ అని చెప్పి ఆయన మాకు పెదనాయన అవుతాడు వరుసకు. పల్లెల్లో అందరినీ పెదనాయన, పెద్దమ్మ, అత్త, మామ, బంధుత్వం అనేది ఉండదు, అందరిని అట్లే పిలుచుకుంటాం. ఆయన కొడుకుల్ని ఎంత కష్టపడి చదివించినాడంటే, ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ అప్పులు చేయడమా, లేదంటే భూములు అమ్మడమా, అట్లా చేసి చదివించినాడు. వాళ్ళిద్దరు కొడుకులు బాగా చదువుకొని వాళ్ళు మంచి పొజిషన్కు పోయినారు. మా నాయన ఎప్పుడు చెప్పేటోడు, చదువుకొని ఆ శ్రీరంగనారాయణ కొడుకుల మాదిరి మీరు తయారు కావాలా, జీవితాలు బాగుపడతాయి అని చెప్పి. అంటే అట్లా ఒకరు చదువుకొని ఉద్యోగాలు చేసి వాళ్ళు బెంగళూరు, అమెరికాకు పోయి సంపాదించుకొని వాళ్ళ జీవితాలు మారడం అనేది కనబడతా ఉంది. ఆ టైంలో ఏమైందంటే, అట్లా కనబడే వరకు అందరికీ ఆశ పుట్టింది, మనం పడితే పడినాం ఇబ్బందులు, సో మన పిల్లలను చదివించాలా అని ప్రతి ఊర్లోనూ ప్రతి తండ్రి ఆ పొద్దు కంకణం కట్టుకొని అన్నీ అమ్మినారు, అప్పులు చేసినారు, పిల్లలను అయితే చదివించినారు. అట్లా ఆ టైంలో 2000s తర్వాత చదువు అనే యొక్క ఇంపార్టెన్స్ అందరికీ తెలిసి చదువు మీద పెట్టడం మొదలుపెట్టినారు రాయలసీమలో, మా ఊర్లలో అంతా మేము చూడంగా. సో అట్లా పెట్టడం, ఆ చదువు విలువ తెలియడం వలన అందరు చదువుకున్నారా. అదే టైంలో ఇక్కడ ఐటీ అనేది బూమ్ స్టార్ట్ అవుతుంది. ఇంకో పక్క 2009 ప్రాంతంలో నీకు ఫీజు రింబర్స్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ రెండు కాంబినేషన్లో ఏమైంది, పిల్లలు చదువుకోనికి ఇబ్బంది లేదు, చదువుకున్నాక ఉద్యోగాలు వస్తాయని ఆశ కలిగింది. దానివల్ల ఏమైంది, అందరూ చదువు మీద దృష్టి పెట్టినారు. అట్లా ప్రతి ఇంటికి ఒక ఇంజనీర్ తగిలి బెంగళూరుకో, హైదరాబాద్కో, పూణేకో, యాడ్కో సాటికి పోయి ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టినారు. ఇంకా ఉద్యోగాలు చేసినాక మొదలుపెట్టినాక ప్రతి ఇంటికి ఒక ఇంజనీర్ తయారై నెలకు 20-30 వేలు పంపించేవాళ్ళు ఇంటికి.
పంపిస్తాను ఏమైంది ఇంకా నీకు, ఇంకా వ్యవసాయం పండినా పండకపోయినా నీ ఆధారం అయితే తగ్గిపోయింది కదా. సో అట్లా రోంత పల్లెల భవిష్యత్తులో మారడం మొదలైంది. దాంతోపాటు అదే టైంలోనే రియల్ ఎస్టేట్ కూడా బాగా పెరిగింది మా ఊర్లో. నష్టపోయారు కదా అందరూ. అట్లా రెండు దానివల్ల బాగా కొంత ప్రాంతం యొక్క భవిష్యత్తు తీరు చాలా మారింది. సో అక్కడ నుంచి మా తలరాతలు మారినాయి. ఇంకో మాటనా, మేము చేస్తానప్పుడు ఒక మాట మేము రీసెర్చ్ చేసుకుంటాము, ఆర్టికల్ రాసినాడు, రాయలసీమ ప్రాంతంలో నీటికి కొదవ, ఈ డ్రాట్ అంతా వస్తుంది కదా, ఈ మొత్తం అంతా జరుపుతున్నప్పుడు నీటికి కొదవ ఉండి రైతులు రైతు పని చేసుకోలేక ఏ పని దొరక్క వీళ్ళంతా గల్ఫ్ దేశాలకు ఎక్కువ పోయేటోళ్ళంట. ఇప్పటికీ గల్ఫ్ దేశాల్లో రాయలసీమ వాళ్ళు ఎక్కువ ఉంటారని ఒక మాట అంటారు. ఆ స్టాటిస్టిక్స్ అయితే ఎవరు ఎక్కువ ఉంటారు ఎవరు అనేది నాకైతే ఐడియా లేదు, కానీ బట్ గల్ఫ్ దేశాలకైతే చాలా మంది పోయినారు. మీరు రాజంపేట ప్రాంతం తీసుకుంటే, నువ్వు రాజంపేటకు పోతే, నువ్వు కువైట్కి కానీ ఇక్కడికి ఎక్కడికన్నా పోతే నీకు రాజంపేట వాళ్ళు కుప్పలు కుప్పలు కనపడతారు. ఇప్పుడు అట్లా మా ప్రాంతంలో నుంచి చాలా మంది పోయినారు వలసలు. ఇప్పుడు మా కదిరి ఇవన్నీ కూడా బెంగళూరుకి వలసలు పోయేది. బెంగళూరులో నువ్వు పోతే, బెంగళూరుకి ఇక్కడ వ్యవసాయం లేక మా పరిస్థితులు నువ్వు కావాలంటే నువ్వు చూడు, నువ్వు బెంగళూరు కానీ కేరళలో మా ఊరు సైడ్ వాళ్ళు కనపడతారు నీ కాడ. ఇక్కడ పనులు లేక అప్పట్లో వ్యవసాయం లేక ఆడకు పోయి భిక్షాటనకు కూడా పోయినారు. భిక్షాటనకు పోయినారంటే రైతు పరిస్థితి ఎంత దిగజారిపోయిందో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. నువ్వు దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం మా రాయలసీమ ప్రాంతం. అనంతపురం జిల్లా, కరూరు జిల్లా, జైసల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం పడే ప్రాంతం ఏంది, జిల్లా ఏదంటే అనంతపురం జిల్లా. అంటే ఒక ఎడారి ప్రాంతం తర్వాత మాదే. అంటే అంత వెనుకబడిన ప్రాంతం. చదువు లేదు, ఒక పక్క ఫ్యాక్షన్తోని నాశనం అయిపోయినాయి ఆ ప్రాంతంలో. వర్షపాతము లేదు, వ్యవసాయం లేదు, ఏం చేస్తారు వలసలు పోక, ఏం బతకాలి కదా. అట్లా వలసలకు పోయి బెంగళూరులో కానీ ఇంకో దగ్గర కానీ అంతా పోయి చేసుకుంటున్నారు. అంతేంటికి ఇప్పటికీ కూడా నువ్వు జిహెచ్ఎంసీలో చెత్త ఎత్తకపోయే బండ్లన్నీ కూడా మా వాళ్ళవే ఉంటాయి. ఇప్పుడు చెత్త ఎత్తకపోతారా? నువ్వు ఎవరినన్నా ఆపి అడుగు యా ఊరు పోయినది అంటే మా జిల్లానో లేకపోతే కర్నూలు జిల్లానో ఇట్లా చెప్తా అంటారు చూడు. అంటే అది పరిస్థితి అనమాట. మీరు చెప్తా అన్నప్పుడు ఇవన్నీ విన్నప్పుడు అనిపిస్తుంది అన్న, ఎక్కడి నుంచి వచ్చినాం, ఏమేమి చేస్తున్నాం, ఎట్లా తీసుకెళ్తామని. కానీ రాయలసీమ అనగానే ఇక్కడ మా ఊర్లో కానీ యాడ చూసుకున్నా, నేను యాడికి పోని, నేను బెంగళూరు పోని, హైదరాబాద్ పోని, నేను తిరుపతి పోని, యాడికి పోని మన ప్రాంతం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా మాట్లాడుతున్నారు, చంపుకుంటారు, నరుక్కుంటారు, బాంబులు అంటారు, కర్నూలు అంటే బాంబులు అంటారు, అనంతపురం అంటే ఫ్యాక్షనిజం ఎక్కువ అని చెప్తారు. ఇట్లా నీ కళ్ళ ముందర ఒక స్టోరీ ఏమైనా తెలిసిందా అన్న? అంటే ఇది చూసినప్పుడు ఎట్లా ఉంటారా అని. తప్పకుండా అన్న, నేను కల్లారగా అంటే నాకు తెలిసి మా సైడు చాలా ఫ్యాక్షన్ నడిచింది అది. అండ్ అందరూ రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్ ఇది అంటారు, కానీ నువ్వు నమ్మవు. రాయలసీమ నుంచి వచ్చిన సాహిత్యం కానీ, రాయలసీమ నుంచి వచ్చిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి ఒక పేరు తెచ్చిందే మన దగ్గర నుంచి. కేవీ రెడ్డి గారు కానీ, మూల నారాయణ స్వామి గారు కానీ, వీళ్ళందరూ విజయవాహిని స్టూడియోస్ అని మీరు వినే ఉంటారు. అద్భుతమైన సినిమాలు తీసినారు. విజయవాహిని స్టూడియోను స్టార్ట్ చేసిందే ఈయన మూల నారాయణ స్వామి, మా తాడిపత్రి. ఆయన అద్భుతమైన ఆంటర్ప్రీనర్ ఆ రోజుల్లోనే. సో అంటే ఎప్పటి నుంచో ఉన్నారు, లేదని కాదు. నువ్వు కాకపోతే ఒక పరిస్థితులలోకి మనల్ని నెట్టేయబడ్డారు, అంతే తప్పితే ఇంకేం లేదు. సో నేను చూడంగా చాలా ఉన్నాయి. మా దగ్గర తాడిపత్రి ప్రాంతానికి వస్తే పుట్లూరు మండలము, తర్వాత ఎల్లనూరు మండలము, ఇవి బాగా ఫ్యాక్షన్కి దెబ్బతిన్నాయి. నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను బాగా చూసేవాడిని కదా, ఫాలో అయ్యేవాడిని కదా, న్యూస్ పేపర్స్ కానీ లేదంటే స్టోరీస్ కానీ, ఇవన్నీ కూడా ఘోరంగా నరికినారు, చంపినారు. బాగా వర్గాలుగా విడిపోయి ఆ వర్గం వాళ్ళను వీళ్ళను, ఈ వర్గం వాళ్ళను బాగా చంపుకోవడం అనేది జరిగింది. పేర్లు చెప్పనులే కానీ, నేను పేర్లు చెప్తే మళ్ళీ ఎందుకులే కాంట్రవర్సీలు అనవసరంగా, కానీ మనకు సంబంధం లేని సబ్జెక్ట్ ఫ్యాక్షన్ గురించి కానీ, బట్ ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉన్నా. సో అయితే వాసాపురం అని ఒక పల్లె ఉంటుంది. వాసాపురం కానీ, తర్వాత మీకు ఎల్లనూరు మండలంలో కానీ, ఇవన్నీ కూడా ఫ్యాక్షన్ భూతానికి భయంకరంగా బలైపోయినాయి. వాసాపురంలో నాకు ఫ్రెండ్ ఉంటాడు.
చెప్తా ఉన్నాడు ఎప్పుడు పిల్లప్పుడు మేము స్కూల్ పోయే టైంలో మగవాళ్ళు ఎప్పుడు కొండల మీద ఉంటున్నారంట దాక్కొని దొరకకుండా. అంటే అట్లాంటి పరిస్థితులు పోలీసుల వేట కానీ దొరికితే పోలీసు వాళ్ళు ఎత్తకపోయి కొట్టడం కానీ ఫ్యాక్షన్ అనచాలి కదా. అట్లా చాలా ఘోరంగా ఉన్నాయి సిచ్యువేషన్స్. మగవాళ్ళు బయటకు వచ్చేది లేకుండా ఉన్నది. ఫ్యామిలీలు జైల్లో ఉన్నాయి బ్రో. మగవాళ్ళు అందరూ కూడా నాకు తెలిసిన ఫ్యామిలీలు దండిగా ఉన్నాయి. మగవాళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఇంటికాడ ఆడోళ్ళు వ్యవసాయం చేసి పిల్లలను పెంచినారు. మా ఊరు పక్కనే ఉన్నాయి స్టోరీలు, దండిగా ఉన్నాయి. మగవాళ్ళందరూ జైల్లో కానీ లేదా చంపేయబడ్డం కానీ, ఆడోళ్ళు వ్యవసాయం చేసి పిల్లోళ్ళని పెంచి చదివిచ్చి చిన్న పిల్లోళ్ళప్పుడే మగవాళ్ళు ఇట్లా ఫ్యాక్షన్కి బలైపోయి ఉంటారు. చంపుకోవడం అయినా కావచ్చు, లేదంటే జైల్లోకి పడ్డం అయినా కావచ్చు ఇట్లా. సో ఆడ అయినాక ఆడోళ్ళు ఇంటికాడ అంటే ఎంత స్ట్రాంగ్ లేడీస్ చూడు, అంత పరిస్థితుల్లో కూడా ఆడోళ్ళు చీర పైకి కట్టి వ్యవసాయం చేసి పిల్లోళ్ళని చదివించినారు, పిల్లోళ్ళని పెంచుకున్నారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, లేవనిలే. ఇప్పుడు మారిపోయింది మొత్తం. పంతం వస్తే అప్పుడు పొలాలతో పంట మధ్యతో సహా అన్ని అమ్మేటోళ్ళంటే కదా. ఏటికైనా కానీ ఇంకా అది నువ్వు పంతానికి పోయి అదే మూర్ఖత్వంతోనే నష్టపోయినాం అంతా. మా ప్రాంతం నష్టపోయింది ఆ మూర్ఖత్వంగానే. ఆలోచనలే ఏటి పడితే అటు పంతానికి పోవడము, పౌరుషానికి పోవడము, గిప్పులు అన్ని పట్టించుకునేదేలే. ఫస్ట్ అనుకునేది చేయాల్సిందే. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా తెలుసా అన్న, ఇదే కోవలోనే ఒక చోట మీ ఫ్యామిలీ కూడా నష్టపోయింది. 20 కోట్లు దగ్గర 16 నుంచి 20 కోట్ల మధ్యలో అది అట్లా క్యాల్కులేట్ చేయలేంలే. కానీ బేసికల్లీ మా కుటుంబం ఏమి ఎప్పుడు ఫ్యాక్షన్లో లేదు. మాకెప్పుడు ఏం ఫ్యాక్షన్ ఎప్పుడు ఎవరితో లేదు. కానీ మేము నష్టపోయిందంతా కూడా వ్యవసాయము, వానలు లేక, చిన్నకారు కుటుంబం, చిన్నకారు రైతు. మా నాయన ఒక 3.5-4 ఎకరాలు ఉండే, మెయిన్ రోడ్డుకే ఉండే. కానీ ఆ పొద్దు మా నాయన మమ్మల్ని చదివినికి, మా అమ్మ చిన్నప్పుడే చనిపోయిండే. సో మా నాయన నన్ను నా చెల్లెల్ని చదివినికి అప్పుడు డబ్బులు ఇబ్బంది పడతా భూమి అమ్మేసినాడు. నన్ను ఇంటర్ చదివినికి భూమి అమ్మేసినాడు. అప్పుడు తక్కువ రేటుకి అమ్మినాడు. ఆ పొద్దు తక్కువ రేటు 1,70,000కి ఎంతకు అమ్మినాడు. ఈ పొద్దు 4 కోట్లైనా కూడా ఆడ కొనలేని పరిస్థితి ఉంది. సో అట్లా అంటే మా నాయన ఆ రోజు అమ్మడానికి కారణం ఏంటంటే ఒకటి చూడు, చదివి అలా పిల్లోని చదివిస్తే వాని బతుకు వాడు బతుక్కుంటాడు ఇబ్బంది లేకుండా అనే ఇది తప్పితే భూమి అమ్ముతున్నామే, రేపొద్దున భూమి పోతే ఏంది పరిస్థితి అనే ఆలోచన, అంత స్వార్థమే లేదు చూడు తండ్రికి. సో 20 కోట్లు ఏం బాధ. నన్ను మా నాయన చదివికపోయినంటే ఆ పొద్దు నేను ఆడ మెకానిక్ షాప్లోనో లేదంటే ఇంకో దగ్గరనో పని చేసుకోవాల్సింది కదా. చదివించినాడు కాబట్టే కదా ఈరోజు నేను హైదరాబాద్కి రాగలిగిన, ఇక్కడ ఉద్యోగం చేసుకోగలిగిన, తర్వాత సొంతంగా నేను వ్యాపారంలో చేసుకోగలిగిన. అదే మా నాయన ఆ రోజు భూమి పోతే ఎట్లా అనుకొని చదివికపోయిందంటే ఏమైండు నా పరిస్థితి? నేను ఆడోసాట మెకానిక్ షాప్లోనో లేకపోతే ఈ పొద్దు ఆడోసాట ఏందో పని చేసుకుంటా బతికేటోని. మరి ఆ పొద్దు ఎంతుంటే ఏం ఉపయోగం? సో అట్లా ఎప్పుడు బాధ ఏముండదు. మా కోసమే కదా మా నాయన అంతా చేసినది. మా నాయన చేసినాడు కాబట్టి మా నాయనకు నేను ఎప్పుడు రుణపడే ఉంటానని అనుకుంటాను ఎప్పటికీ. ఈ ఎడ్యుకేషన్ గురించి చెప్పినారు కాబట్టి, అంటే ఫ్లోలో మేము వెళ్ళి చెప్పిన రీసెర్చ్ చేశానని చెప్పినా కాబట్టి ఒక్క క్వశ్చన్ ఉందన్న నా దగ్గర. అది విన్న వెంటనే నాకు కూడా అనిపించింది అరే అనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఒక ఆయన చెప్పిండు నాకు, ఆయన మీకు చదువు చెప్పిన ఆయన, ఈ 3,000 ఇన్స్టాల్మెంట్ కట్టలేదన్న. అంటే మాకు స్కూల్ ఫీజు 10th క్లాస్ వరకు 3,000 ఉండేది. ఆ 3,000 కూడా కట్టాలంటే చాలా ఇబ్బందిగానే ఉండేది అప్పట్లో పరిస్థితి. సో ఇట్లా 3 ఇన్స్టాల్ 1,000 రూపాయలు ఫస్ట్ కట్టి, మళ్ళా క్వార్టర్లీ అయిపోతానే ఇంకొక 1,000 కట్టి, హాఫ్ ఇయర్లీ అయిపోయినాక ఇంకో 1,000, అంటే జనవరి ఫిబ్రవరి టైంలో ఇంకో 1,000 కట్టి. ఇది ఏ ఇయర్లో? ఇది 2007-8 ఆ టైం. అప్పుడు 3,000 ఎక్కువనా లేదంటే? 3,000 చాలా ఎక్కువ స్కూల్ ఫీజు. అంటే 3,000 అంటే మా 3,000 ఆదాయం అంటే కొంచెం చాలా ఎక్కువనే అప్పట్లో. అంటే నెలకు 3,000-4,000 సంపాదించి ఉండే ఒక నార్మల్ ఒక ఇంట్లో ఒక తాడిపత్రి లాంటి ప్రాంతంలో ఒక 4-5,000 సంపాదించుకుంటూ ఉంటారు. ఒక మిడిల్ క్లాస్ 4,000-5,000 సంపాదించుకునేవాళ్ళు నెలకు. ఇది 3,000 అనేది మా స్కూల్ ఫీజు. సంవత్సరానికి 3,000 ఉండేది ఫీజు. ఆ 3,000 కట్టలేని పరిస్థితి కొంచెం బాగా ఇబ్బందులుగానే ఉండింది అది. సో మా సార్ అయితే నాకు 10th క్లాస్ వరకు ఫీజు ఫ్రీ చేస్తానని చెప్పినారు. మా పరిస్థితిలో అంత మధ్యలో బాగాలేకపోయి మా అమ్మ చనిపోయింది. అప్పుడు ఆ టైంలో మాకు బాగా క్లోజ్ అనమాట మా సారు.
పవన్ సార్ అని చెప్పి మా సార్. ఆయన ఏం చేసినాడంటే మాకు స్కూల్ ఫీజు లేకోకుండా చేసినాడు. వద్దు పోరా, నువ్వు స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంది కానీ నువ్వేం ఫీజు కట్టదు, చదువుకోపో అన్నట్టు. అంటే అట్లా మంచి వ్యక్తి అనమాట ఆయన. సో అది స్టోరీ. అట్లా అంటే ఆ 3,000 రూపాయలని 3 ఇన్స్టాల్మెంట్లో ఇయర్ మొత్తం కట్టాలి. అది కూడా కట్టలేకపోతే ఎన్నోసార్లు మమ్మల్ని పిల్లోళ్ళందరినీ ఎవరైతే ఫీజులు కట్టలేదో వాళ్ళని బయట నిలబెట్టేటోళ్ళు. అది కావాలని కాదు, ఎందుకంటే స్కూల్ నడపాలనంటే వాళ్ళకు కూడా కావాలి కదా, వాళ్ళకు శాలరీలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అట్లా బయట నిలబెడతా ఉన్నారు. ప్రేయర్ జరుగుతూ ఉంటే ప్రేయర్లో మొత్తం పేర్లు పిలిచేవాళ్ళు. సో అట్లుండే పరిస్థితి. ఒకరిదే కాదు, అందరిది ఉండే కాబట్టి అప్పుడు పెద్ద ఇది ఉండేది కాదు. నువ్వు అట్లా తీసుకుంటే క్లాస్లో ఒక 20-30 మంది ఉంటే 15-16 మంది పరిస్థితి ఇదే ఉంటుంది. స్కూల్ ఫీజులు లేట్ కట్టడం, స్కూల్ ఫీజులు కట్టలేకపోవడం, అట్లుంటుంది పరిస్థితి. ఇది నేను కూడా ఫేస్ చేసిన. అంటే నేను 2nd, 3rd క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్లో బయట అందరం నుంచొని ఫీజు స్లిప్లు ఇచ్చేటోళ్ళు. అది ఇంట్లో చూపించాలి నేను. అవును, ఇంట్లో చూపిస్తే అది ఇంట్లో వాళ్ళ ఫీజు అనమాట, రిమైండర్ అనమాట. అవును, పిల్లలకు ఫీజు కట్టాలని. సో అంటే గుర్తొస్తున్నాయని. అయితే ఫ్యాక్షన్ వల్ల రాయలసీమ బాగా వెనకబడింది అంటారు, చాలా వెనకబడింది అంటారు. ఈ మీ ఎడ్యుకేషన్ ఇవంతా ఒక మైండ్లో మీకు, అంటే ఒక ఆంటర్ప్రినర్గా జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఇక్కడ ఆ పల్లె నుంచి బయటికి వచ్చే ఒక హైదరాబాద్లో అడుగు పెట్టినప్పుడు థాట్ ప్రాసెస్ ఎట్లుండే? అంటే వచ్చిన వెంటనే కొట్టాలి అని అనుకున్నారా, లేదంటే జర్నీ ఎట్లుండే, ఏ విధంగా స్టార్ట్ అవుతుండే? అంటే నాకు ఈ లోపల సొంతంగా మనం ఏదన్నా మనకంతూ మనం చెయ్యాలా, బాగా సంపాదించుకోవాలా, పేరు సంపాదించుకోవాలా అనేది నాకు ఏదో ఈ రోజు మొన్న వచ్చింది కాదు. నాకు ఆల్మోస్ట్ ఒక 15-16 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి కూడా నాలో ఉండింది. ఓకే. బికాజ్ చాలా ఇబ్బందులు, చాలా అవమానాలు లైఫ్లో చిన్నప్పటి నుంచి చూసిన. మా అమ్మ చనిపోయినాక చాలా ఇబ్బందులు పడినాం. మా నాయనే మమ్మల్ని, అంటే ఎట్లాంటి ఇబ్బందులు పడినారు అంటే అన్ని విధాలుగా. ఇప్పుడు చూడు, నాకు 11 ఏళ్ళ వయసు ఉన్నది, మా చెల్లెలు ఇంకా చిన్న పాప, అట్లా ఊహ కూడా తెలియని వయసు అప్పుడు. మా నాయన మా ఇద్దరిని పెంచాల సాకినాడు. మా నాయన పండగ పూట కూడా ఇంటికి పిలుచుకొని పోయి భోజనం పెట్టే పరిస్థితి ఎవరు లేరు. అంటే అట్లా ఉండే పరిస్థితి. అంటే మా నాయనే చూసుకోవాలి అంతా, ఏదున్నా కూడా, ఏమొచ్చినా, రోగం వచ్చినా, రొచ్చొచ్చినా, ఏమొచ్చినా మా నాయనే చూసుకోవాలా. ఒక మగ మనిషి నువ్వు సడన్గా ఇట్లా ఇంట్లో చనిపోయినప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది, ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడు మా నాయన. మా నాయన ఎన్నిసార్లు చేతులు కాలినాయో మా నాయనకు నేను చూసిన కలనారు. సో అంత ఇబ్బందులు పడి మమ్మల్ని సాకినాడు మా నాయన. అది ఒక ఎత్తు అయితే, డబ్బులు లేకపోతే మన సమాజంలో గుర్తింపు ఎంత అవమానాలు భరిస్తామనేది నేను కొత్తగా చెప్పాల్సిన పనిలే, ప్రతి ఒక్కరు చూసింటారు. మన సొంత బంధువులు కూడా మనల్ని దగ్గరికి రానిరు. నేను విన్నా, మన సొంత బంధువులు కూడా మనల్ని దగ్గర తీసుకోరు, దగ్గర రారు. ఏంటికంటే లెక్క అడుగుతాడేమో ఇడు మళ్ళా అని. సర్వసాధారణం అది. అట్లా చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు పడినాం, ఎన్నో అవమానాలు చూసినా నేను. అంటే మా ఊర్లో ఎవరో వేరే వాళ్ళు యాటలు కొడితే ఊరందరినీ పిలిచినారు, మా బంధువులు అందరినీ పిలుచుకున్నారు, కానీ మేము గుర్తురాలే వాళ్ళకు. ఓ బంధువులు వేరే వాళ్ళు, మేము గుర్తురాలే. ఏమంటే మాకు గుర్తింపు లేదు, డబ్బులు లేవు. డబ్బులు లేవంటే ఎవరికైనా చిన్న చూపే కదా. సో ఇట్లా ఒకటి కాదు, ఇట్లా చిన్నప్పటి నుంచి అవమానాలు బాగానే చూసిన. ముఖం మీద డోర్లు వేయడాలు అవన్నీ దండిగా చూసిన. అవన్నీ అసలు ఎట్లా అంటే ఇంకా మేము ఉన్నామనేది కూడా జనాలు గుర్తు పెట్టుకునేటటువంటి పరిస్థితి కూడా లేకోకుండా ఉన్నది. అట్లాంటి పరిస్థితులు చూడడం వల్ల నాకు చిన్నప్పటి నుంచి నాలో ఒక కసి పెరిగినది, బాగా ఇంపాక్ట్ ఉంది. అక్కడ ఒక ఆంటర్ప్రినర్గా ఒక బీజం పడింది. ఆంటర్ప్రినర్ అని నేను అనను, కానీ ఆ పొద్దు ఒకటైతే క్లియర్గా అనుకున్నా, ఎట్లైనా కానీ లెక్క సంపాదించుకోవాలా. ఇంత మనకు చిన్న చూపు చూస్తున్నారు కదా, ఎట్లన్నా కానీ మనం సంపాదించుకోవాలా, ఎట్లన్నా కానీ మనం పోగొట్టుకునే ఆస్తుల్ని మళ్ళీ మనం సంపాదించుకుంటే చాలరా అని నాకు అప్పటి నుంచి మైండ్లో ఉండింది అది. సో దాని తర్వాత నేను నా ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి నుంచి కూడా నా ఫీజులకి కానీ, నా చెల్లెల ఫీజులకు కానీ, మా కుటుంబానికి కావాల్సిన డబ్బులు కానీ నేను సంపాదించుకుంటా. అంటే నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు నేను స్టూడెంట్స్ని జాయిన్ చేపిస్తా అంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో. నాకు వంచడము అవి చేయడం. నాకేంటంటే సెమ్ అయిపోయినాక నాకు సమ్మర్లో హాలిడేస్ ఉంటాయి, 2 months దాకా అట్లా ఉంటాయి. అదే టైంలో ఎంసెట్ అయిపోయి కొత్త స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారు. ఆడ నేనేం చేసినాను అంటే, స్టూడెంట్స్ ఎవరైతే
ఫీజు రీంబర్స్మెంట్ కింద ఉన్నారు, లేదంటే మేనేజ్మెంట్ సీట్ కింద ఉన్నారు, మొత్తం లిస్టు తీసుకొని వాళ్ళ ర్యాంకులు ఎంత వచ్చినాయి అన్నీ రాసుకొని వాళ్ళందరి దగ్గరికి పోయి వాళ్ళ కాలేజీల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కాలేజీలోకి తీసుకుపోయి నేను అడ్మిషన్స్ ఇప్పించేవాడిని కాలేజెస్కి. సో ఆ 2 నెలలు నేను ఏదైతే సంపాదించుకుంటానో అప్పుడు నాకు అసలు చాలా ఎక్కువ ఉండేది, నా ఖర్చుల కంటే కూడా చాలా ఎక్కువ సంపాదించుకునే అప్పుడు. అంటే ఆల్మోస్ట్ ఆ 2 నెలల్లో 3 లక్షలు అట్లా సంపాదించుకునేవాడిని. ఏ ఇయర్ అన్న ఇది 2012-13 ఆ టైంలో. 2012-13లో 3 లక్షలు 2 లక్షలు 2.5-3 లక్షల దాకా సంపాదించుకుంటాను ఆ 2 నెలలు కష్టపడుకొని. అంటే అప్పుడు ఆ డబ్బులు చూసినప్పుడు నాకు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. అంటే ఓకే నేను కూడా సాధించగలను ఏదన్నా కానీ అని చెప్పి. సో అట్లా నా కుటుంబానికి కావాల్సింది కానీ మన చెల్లెల్ని చదివించుకోవడానికి కానీ నాకు కావాల్సిన ఫీజులు కానీ అవి నేనే సంపాదించుకునేవాడిని. అంటే అప్పుడు నా వయసు ఎంత ఉంటుంది, 18-19 ఏళ్ళు ఉంటాయి అప్పుడు. అంటే ఆ వయసు నుంచి కూడా నేను మాకు కావాల్సింది నేను సంపాదించుకునేవాడిని. అంటే అప్పటి నుంచి కూడా అట్లా ఓన్గా ఇండిపెండెంట్గానే బతుకుతూ వచ్చిన. ఇంజనీరింగ్ అయిపోతానే వెంటనే మళ్ళా మా కజిన్ మాకు తెలిసిన అన్నని ఆయన కంపెనీ ఉంది. సో ఆయన కంపెనీలో జాయిన్ అవ్వాలని చెప్పి హైదరాబాద్కి వచ్చిన. ఓకే, హైదరాబాద్కి వచ్చి అక్కడ జాయిన్ అయినా. సర్ప్రైజింగ్గా నా అదృష్టమేమో కానీ అట్లా ఆ కంపెనీ ఏంది అంటే మాకు రెస్టారెంట్సే క్లయింట్స్గా ఉండే. నేను 0 నుంచి బిల్డ్ చేసిన. ఇక్కడ హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఒక 400-500 మంది క్లయింట్స్ ఉండే మాకు. వాళ్ళందరినీ నేనే తీసుకొచ్చిన ఆన్ బోర్డు. సో అట్లా నాకు ఏమైపోయిందంటే చాలా క్లోజ్గా రెస్టారెంట్స్తోని బాగా అనుసంధానం ఏర్పడింది. ఆ క్లోజ్గా చూడడం వలన బిజినెస్ మీద కొంచెం ఐడియా వచ్చింది. ఈ రెస్టారెంట్ బిజినెస్ ఎట్లుంటది ఏంటి అనేది దగ్గరగా చూస్తా కదా. రోజు నా డే మొదలయ్యేది రెస్టారెంట్ ఓనర్తోనే, ఎండ్ అయ్యేది రెస్టారెంట్ ఓనర్ కాల్తోనే. అట్లుండేది అనమాట. సో దానివల్ల ఏమైపోయిందంటే రెస్టారెంట్స్తోని బాగా రావడము, స్వతహాగా ఫుడ్ అంటే నాకు బాగా ప్యాషన్ ఉండడము. మా ఊర్లో చిన్నప్పటి నుంచి తిరిగి పెరిగిన ఫుడ్ ఇక్కడ దొరకకపోవడం. నేను బయట ఎప్పుడు తినేవాడిని కాదు దోశ ముందు. అట్ల నుంచి మొదలైంది నాకు. అంటే ఓకే మనం కూడా అక్కడ నుంచి వచ్చాం, నాలాగని ఇక్కడ అందరు కదా, డెఫినెట్లీ స్కోప్ ఉంది. అండ్ నువ్వు అప్పుడు చూస్తే ఒకసారి మార్కెట్ని నువ్వు అనలైజ్ చేస్తే, నేను స్వతహాగా కొంచెం యాక్టివ్గా మార్కెటింగ్ మీద దీని మీద. ఏ ఇయర్ అన్న? ఏ ఇయర్ నేను స్టార్ట్ చేసిందా 2019లో. ఆ టైంలో మార్కెట్ నువ్వు చూస్తే నీకు టిఫిన్స్ సెగ్మెంట్లో ఉండింది చట్నీస్, ఇట్లా పెద్ద బ్రాండ్స్ ఉండే, పెద్ద బ్రాండ్లు. ఇంకా కింద లెవెల్లో బండ్లు. ఆ మిడ్ సైజ్ మార్కెట్లో చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఒక ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ లేదంటే ఒక ఐటీ వీళ్ళు ఫ్యామిలీ పోయి తినగలిగేటటువంటి టిఫిన్స్ తినగలిగేటటువంటి ప్లేస్లు తక్కువ ఉండే, లేవు అప్పుడు, చాలా తక్కువ ఉండే. నాకు అక్కడ బాగా క్లియర్గా కనిపించింది మార్కెట్ ఇక్కడ బాగుంది. ఎందుకంటే ఈ మార్కెట్ గ్రో అవుతుంది. అందరూ 20,000-30,000 జీతాలు ఉన్న వాళ్ళందరూ కూడా లాస్ట్ ఒక 5-6 yearsలోన ఓ 70,000-80,000 లక్ష వరకు వచ్చినారు. అంటే వాళ్ళ స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంది. సో అక్కడ స్కోప్ ఉంది. సో అనేది నాకు క్లియర్గా నాకు ఒకటి కనపడింది 2019లో. సో కానీ ఆ స్టేజ్లో పెట్టడానికి నా దగ్గర అప్పుడు డబ్బులు లేవు. సడన్గా అంత పెద్దగా పెట్టలేం కదా, ఎవరు సపోర్ట్ లేదు, డబ్బులు లేవు, వెనకాల ఎవరు లేరు నిలబడేకి. సో డబ్బులు లేవు. సో అట్లా ఒక చిన్న ఫుడ్ ట్రక్తోని స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేసి ఫుడ్ ట్రక్తో మొదలు పెట్టడము నాకు చాలా నేర్పించింది. అట్ ద సేమ్ టైం ఇబ్బందులకు గురి చేసింది. ఫస్ట్ 1 yearలో మొత్తం పెట్టిందంతా డబ్బులు పోయినాయి. ఫస్ట్ 1 year అంతా గాన్. నేను మా ఊర్లో నాకు చిన్న స్థలం ఉన్నది, అది పెట్టి అప్పు తెచ్చి పెట్టినింటి. ఇది లెక్కంతా పోయింది, ఆల్మోస్ట్ 20 లక్షలు పోయింది. అప్పుడు ఏమైపోయింది రా అంటే పోయే వరకు భయపడిపోయినా. ఫుడ్ ట్రక్ పెట్టేసి అదే టైంలో మా నాయన చనిపోయినాడు. సో అది ఎంత దరిద్రమైన టైం అంటే అసలు ఇంక అంతకంటే కిందకు పోము కదా. ఇప్పుడు ఇంత చూసినాము. అప్పుడు ఏమనుకున్నా మొండిగా పోయినా, అంతే మొండిగా పోయినా. మా రాయలసీమలోకి ఏంటంటే అంత మొండితనం ఏమో ఉంటుందేమో తెలియదు కానీ అంత అంతం చూస్తాం. అయితే ఆ పక్కన అవుతుంది లేదా ఈ పక్కన కావాలా, ఏదన్నా ఒకటి పట్టుకున్నామంటే దాని అంతం తెలుసుకునేంత వరకు వదలరు ఇన్ జనరల్గా కూడా. అయితే సక్సెస్ కావాలా లేదా ఫెయిల్యూర్, దాన్ని కాదని ఫెయిల్యూర్ అన్నా కావాలా. అంతేగాని భయంగా మధ్యలో అయితే ఆపరు. నేను చాలా మందిని చూసినా కదా, చాలా మంది ఆపరు మధ్యలో. అయితే అట్లా లేదా ఇట్లా, అంతే పంతానికి ఎక్కువ పోతారు. అయితే ఆ పక్కన ఉండాలా లేదా మొత్తం పోగొట్టుకొని నీకు రావాలా, బోడిగుండితో రావాలా, అట్లా ఉంటది. కానీ మధ్యలో టచ్ మీ నాట్ అన్నట్టు ఉండదు పరిస్థితి. సో అది ఏ దాంట్లో అయినా అది అట్లే ఉంటుంది అని అనిపించింది నాకు.
అయితే అన్న నాకు ఒక క్వశ్చన్ ఉంది. అంటే ఈ క్వశ్చన్ నాకు నార్మల్గా ఏదో రీసెర్చ్ చేస్తానో లేదా కూర్చుంటే రాస్తే క్వశ్చన్ వచ్చిందే కాదు, 10 మందితో మాట్లాడితే వచ్చిన క్వశ్చన్ ఇది. ఫుడ్ డ్రగ్ బిజినెస్ మీరు అన్నారు ఇందాక, నేను స్టార్ట్ చేసేది ఫుడ్ డ్రగ్ బిజినెస్ 20 లక్షలు పోగొట్టుకున్నాను. స్విగ్గీ, జొమాటోలో ఇలాంటి ఆన్లైన్ అగ్రిగేటర్స్ ఉన్నాయి కదా, అలాంటి ఎరాలో తీసుకొని వచ్చి ఫుడ్ ట్రక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకున్నాను? బేసికల్లీ నాకు అప్పుడు ఫుడ్ ట్రక్ ఇప్పుడు ఎవరైనా పెడతారని అంటే పెట్టద్దండి అని చెప్తాను. ఫుడ్ ట్రక్ అనేది ఈ టైమ్స్ లో, ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్ లైక్ 5 సంవత్సరాల జర్నీ తర్వాత ఎవరైనా అడిగితే నేను చెప్తా కదా నేను ఎందుకు ఫెయిల్ అయినాను, అప్పుడు ఏమి ఇబ్బంది అయింది అనేది. సో నేనేం చెప్తానంటే ఫుడ్ ట్రక్ అనేది ఒక ఎవరికైనా ఎట్లా అంటే ఒక లైవ్లీహుడ్ లాగా, అంటే వాళ్ళే ఫ్యామిలీ పోయి తోలుకుంటూ పోయి అక్కడ పెట్టుకొని చేసుకొని మిగిలించుకొని వచ్చి ఇంటికి వచ్చి అట్లా పరిస్థితి ఉంటే ఏదైనా వర్కౌట్ అవుతుందేమో. కానీ మనము ఒక గ్రో అవ్వాలా, స్కేల్ చేయాలా, బిజినెస్ని పెంచాలా అనే ఆలోచనలోని మనం దిగితే ఫుడ్ ట్రక్ అనేది మంచి సజెషన్ కాదు. ఫుడ్ ట్రక్ అనేది చాలా తలకాయ నొప్పులు ఉంటాయి, ఆపరేషనల్ ఇష్యూస్ చాలా వస్తాయి ఫుడ్ ట్రక్ తోని. నేనైతే ఎవరికైనా చెప్తాను, చాలా మంది అడుగుతూ ఉంటారు కదా ఫుడ్ ట్రక్ అని అంటే, ఫుడ్ ట్రక్ అయితే ఒకసారి ఆలోచించుకోండి అన్న, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్తా నేను. సో ఫుడ్ ట్రక్ అనే దానికి నాకున్న ఎక్స్పీరియన్స్ చాలా ఇబ్బందులు పడినా నేను అట్లా. కాబట్టి ఫుడ్ ట్రక్ అనేది అంత మంచి సజెషన్ అయితే కాదు. సో ఏదున్నా ఒక ప్రాపర్ అవుట్లెట్ని చూసుకొని, ప్రాపర్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని, లొకేషన్ని బాగా రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేసి దాన్ని చేయడం అనేది ఉత్తమమైన పని. సో అది అంటే నేను విన్నా, ఫుడ్ ట్రక్లో మార్జిన్స్ తక్కువ ఉంటాయి, ప్రాఫిట్స్ ఎక్కువ చూడము, మనం ఎందుకు పోయి దాన్ని చేయాలి అనే థాట్లోనే అందరూ ఉంటారంట. ఏదో ఒక చిన్న హోటల్ మెయింటైన్ చేసిన మేలు దాని బదులు అని. సో అంటే ఫుడ్ ట్రక్ అని కాదు, ఇంకోటని కాదు కానీ ఓవరాల్గా ఫుడ్ బిజినెస్ అంటే ఒక రాంగ్ పర్సెప్షన్లో ఉంటారు అంతాను. ఎట్లుంటారంటే నీకు ఫుడ్ బిజినెస్ అనగానే 30%, 40%, 50% మనకు స్ట్రైట్ మార్జిన్ ఉంటుంది అనే ఆలోచనలో దిగుతారు చాలా మంది. ట్రూ. కానీ అది వాస్తవం ఏంది అని అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాఫిటబిలిటీ వాల్యూ క్యాల్కులేషన్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక రా మెటీరియల్ని 100 రూపాయలకు కొంటున్నావు, నువ్వు 120కి అమ్ముతున్నావు ఎండ్ ప్రోడక్ట్ని. ఆ 20 రూపాయల మార్జిన్లో నీ రెంట్లు, శాలరీలు ఇన్ని వర్కౌట్ అయ్యి నీకు మిగలాల. సో 40% ఎక్కడుంది, 30% ఎక్కడుంది? అదే నువ్వు 100 రూపాయలకు కొంటున్నావు, నువ్వు 400కి అమ్ముతున్నావు, ఆ 300 మార్జిన్లో నీకు 200 ఖర్చులు పోయినాయి, అవి రెంట్లు ఇవన్నీ పోయినాయి, అప్పుడు నీకు మిగులుతుంది. అంటే నువ్వు కొనే రేటు, అమ్మే రేటు, నీ ఎక్స్పెండిచర్, ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ అండ్ వేరియబుల్ ఎక్స్పెండిచర్స్ ఎంత ఉంటున్నాయి అనే దాని మీద కదా నీ ఫుడ్, నీ ప్రాఫిటబిలిటీ ఉండేది. అండ్ వాల్యూమ్ ఎంత వాల్యూమ్లో. సో ఇవన్నీ ఏం చూడరు, ఊరికి ఒక రాంగ్ ఇదొకటి నడుస్తూ ఉంటుంది మార్కెట్లో. ఫుడ్ బిజినెస్ అనగానే ఓ మిగిలిపోతుంది, ఓ పైసలు అయిపోతాయి, సాయంకాలం అయితేనే గల్లా పెట్టం మడుచుకొని వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. దానికి తగ్గట్టు దాని కష్టం అట్లే ఉంటుంది, అంత టెన్షన్స్ ఉంటుంది, అంత చాలా కూడుకొని ఉంటుంది దాంతోపాటు. గల్లపెట్ట అంటున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ ఉండే అన్న నాకు. అంటే ఏంటంటే హైదరాబాద్ అనే ఒక ఏరియాలో ఫుడ్డీస్ ఎక్కువ, అట్ ఏ టైం కాంపిటేటర్స్ కూడా ఎక్కువ. ఇట్లాంటి ఒక ప్లేస్లో నేను వచ్చి ఒక గేమ్ స్టార్ట్ చేయగలుగుతా, మంచి గేమ్ని ఇవ్వగలుగుతా, మంచి ప్లేయర్ అవుతాను ఎట్లా అనుకున్నారండి? నేను హైదరాబాద్లో అప్పటికే 4 years ఉన్నా. 4 years ఉన్నప్పుడు చూసింది అంతేగాని మనం ఆడ సెటిల్ అయిపోయినట్టే, హైదరాబాద్లో సెటిల్ అయిపోయినాం. 4 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఏదైనా బిజినెస్ చేస్తే ఈడే చేసుకోవాలి. అదే ఉద్దేశంలోనే పెట్టినా కానీ నువ్వు అన్నట్టు చాలా కాంపిటీషన్ ఉంటుంది మార్కెట్లో. కానీ ఎప్పుడూ కూడా ఫుడ్ వరకు వచ్చే వరకు నువ్వు ఎంత పర్ఫెక్ట్గా, ఎంత కన్సిస్టెంట్గా సేమ్ క్వాలిటీ, సేమ్ టేస్ట్ మెయింటైన్ చేస్తా ఉన్నావు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. అది మెయింటైన్ చేసినాం అనుకో, ఇంకా కాంపిటీషన్ ఎక్కడుంది? మన బిజినెస్ మనకు ఉంటుంది, ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు సెల్లింగ్ పాయింట్ ఎవరిది నచ్చినట్టు వాళ్ళకు ఉంటుంది. అంటే మనం మెయింటైన్ చేయాలి. మనం మెయింటైన్ చేయని రోజు ప్రతి ఒక్కటి మన కాంపిటీషన్ లాగానే కనపడతాయి. సింపుల్ లాజిక్ అంతే నేను ఫాలో అయ్యేది. ఒక్క జనరల్ క్వశ్చన్ ఉందన్న, ఏంటంటే ఈ టైంలో నేను కానీ మా వాళ్ళు కానీ ఎవరైనా 1 లక్ష రూపాయలు నా దగ్గర డబ్బు ఉంది, నేను ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే నాకు ఎట్లాంటి స్కిల్స్ ఉండాలి, నాకు ఎట్లాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి?
బ్రో ఇప్పుడు చాలా నేను చెప్తున్నా కదా, ఇప్పుడు బిజినెస్ అంత ఈజీగా అయితే ఉండదు. సెకండ్ ఏంటంటే ₹1,00,000 2,00,000 అనేది ఇప్పుడైతే నాకు తెలిసి ఏమి చేయలేము దాంతో. డబ్బులు ఎక్కువ కావాలా, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ కావాలా, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండాలా. నువ్వు అన్నీ తెలుసుకొని ఎక్కడ పెడితే రైట్, ఎక్కడ పెడితే నడుస్తుంది, ఎక్కడ పెడితే మనం చేయగలుగుతాం అనే దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని చేసినప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఓకే, అంటే ఇది నార్మల్గా మిమ్మల్ని అందరూ అడిగి ఉండొచ్చు, కానీ ఈ క్వశ్చన్ నాకు ఎట్లా వచ్చిందంటే, ఒక రీజనల్ గా దొరికే ఒక డిసిషన్ తీసుకొని వచ్చి ఒక ప్లేస్ లో నేను ఒక షాప్, దానిపైన ఒక షాప్ స్టార్ట్ చేస్తున్నారు, ఒక హోటల్ స్టార్ట్ చేస్తున్నారు అన్నప్పుడు, దానిపైన డిపెండ్ అవుతున్నప్పుడు ఎట్లా అనిపించింది? అంటే దానికి కాంపిటేటర్స్ ఎక్కువ ఉంటారని ఫీలేదా, లేదంటే ఎవరైనా వచ్చి నేను ఆల్రెడీ తిన్నిందే కదా అంటారని అనుకోలేదా? ఇప్పుడు చిన్న లాజిక్ అన్న, నువ్వు ఇప్పుడు ఢిల్లీ పోయినావు, పొద్దున్నే ఏం టిఫిన్ తినబుద్ధి అవుతుంది నీకు ఇన్ జనరల్గా చెప్పు? దోశ పూరియో లేదా ఇడ్లీ తినబుద్ధి కదా. ముంబైకి వచ్చినావు, ఏం తినబుద్ధి అవుతుంది నీకు? అంతే, నాకు అదే తినబుద్ధి అవుతుంది కదా. అహ్మదాబాద్ పోయినావు, ఫస్ట్ నువ్వు ఏం చూస్తావు? నాకు నచ్చినవి దొరుకుతాయా లేవా? ఇడ్లీ దోశ, దిస్ ఈస్ ద టిఫిన్ మనం రెగ్యులర్గా ఆలోచన చేసేది. అంటే నువ్వు ఓల్ ఇండియా మొత్తం పో, ఎక్కడికన్నా పో, నువ్వు చూసే ఫస్ట్ ఏంది? ఇడ్లీ దోశ. అంతే. అంటే ప్రతి ఒక్కరికి ఆ ఇడ్లీ దోశ అనేది నీకు ఇంకా ఆల్రెడీ సూపర్ స్టార్, అది నీకే కొత్త ఇంట్రడక్షన్ అవసరం లేదు. అంటే నువ్వు ఒక సూపర్ స్టార్తోని ఆల్రెడీ ఒక సూపర్ స్టార్ ఇడ్లీ దోశ అనేది, నువ్వు దాన్ని ఎంత పర్ఫెక్ట్గా నువ్వు టేస్ట్ తీసుకొని వస్తావు అనేదే కదా మ్యాటర్ ఇడ. సో నాకు అది కాన్ఫిడెన్స్ ఉండింది, మంచి టేస్ట్ అయితే తీసుకురాగలుగుతా, మంచి క్వాలిటీ తీసుకొని రాగలుగుతా. ఎందుకనంటే నేను పిల్లప్పటి నుంచి చూస్తా పెరిగినాం. చెనిక్కాయ చట్నీ, మా ఊరు చెనిక్కాయ చట్నీ అంటే మా రాయలసీమ అంతా తిరుగు నువ్వు, యా ఇంటికి పోయినా చెనిక్కాయ చట్నీ ఉంటుంది. ఓకే, చెనక్కాయ చట్నీ లేకోకుండా మాకు ఇడ్లీ దోశ అనేది తినరు, 90% తినరు. నేను కూడా చెనక్కాయ చట్నీనే ఉండాలా. ఓకే ఓకే, సో మంచి చెనిక్కాయ చట్నీ రావాలంటే ఏం చేయాలా? మంచి చెనిక్కాయలు తేవాలా. మంచి చెనిక్కాయలు ఎటు నుంచి ఏడ ఫస్ట్ అంటే మా అనంతపురం జిల్లా కదిరి, నార్పల, ఈ 2 ప్రాంతాల్లో నీకు ది బెస్ట్ క్వాలిటీ చెనిక్కాయ పండుతుంది. ఆడ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది కదిరిలో, అంటే అంత టాప్ క్వాలిటీ పండుతాయి. సో అట్లా మాకు అది చెనక్కాయ అనేది మాకు ఇంకా ముందు నుంచి కూడా ప్రతి దాంట్లోనూ మాకు ఉండాల్సిందే. చెనిక్కాయ పొడి కావచ్చు, చెనిక్కాయ చట్నీ కావచ్చు. నెక్స్ట్ దోశ, నేను అప్పటివరకు సిటీలో దోశ తినకపోతా ఉంటే నచ్చేది కాదు నాకు. సో ప్రాపర్ దోశ అంటే ఏంది? బాగా ఉద్దిబ్యాలు వేసి రైస్ వేసి దాన్ని గ్రైండింగ్ కొడితే వచ్చిన పిండి మనం దోశ పిండి, దాంట్లో ఏమేమి వేస్తే దోశ పిండి ఎట్టవుతుంది? కాదు కదా. సో అట్లా మా ఊర్లో ఏందనంటే దోశ మీద ఎర్రకారం వేసి 2 పక్కల కాల్చినాక ఎర్రకారం పట్టించి మంచి నెయ్యి పొడి వేసి చేస్తే దోశ ఎక్సలెంట్ టేస్ట్. చెనిక్కాయ చట్నీ దోశ, ఇడ్లీ చెనిక్కాయ చట్నీ, ఇట్లా అంటే నీకు ఆల్రెడీ ఇడ్లీ దోశ అనేదానికి కొత్త ఇంట్రడక్షన్ అవసరం లేకపోయింది. నీ దగ్గర సూపర్ క్వాలిటీ, సూపర్ ఎక్స్ట్రాడినరీ టేస్ట్ ఉంది. సెకండ్, మార్కెట్లో నీడ్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ తీసుకో, నువ్వు వైఫ్ అండ్ హస్బెండ్ పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా మంది. మెజారిటీ ఆఫ్ పీపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ వర్కింగ్ లోనే ఉంటారు. మరి ఇప్పుడు వాళ్ళు పొద్దున్న లేచిన నుంచి కష్టపడి పని చేసుకొని ఎండ్ ఆఫ్ ద డే వచ్చే టైంకి ఫుడ్ కదా మెయిన్, వాళ్ళకు వండుకునే టైం లేకపోయింది కదా. ఆడ అట్లీస్ట్ వారంలో 2-3 సార్లు బయట తిందామనే ఆలోచన వస్తుంది కదా. సో అట్లా వచ్చినప్పుడు మన ఇడ్లీ దోశ మన మంచి రాయలసీమ టేస్ట్ తీసుకొచ్చినామంటే ఇంత మార్కెట్ మనకు కనబడుతుంది కదా. నీడ్ ఉంది, ఆల్రెడీ సూపర్ స్టార్ ప్రోడక్ట్ చేతిలో ఉంది, ది బెస్ట్ క్వాలిటీ తెచ్చే సత్తా నాకుంది. ఇంకా ఈ కాంబినేషన్ కంటే ఇంకా బెస్ట్ కాంబినేషన్ ఏముంటుందని మొండిగా దిగిన. ఫస్ట్లో ఇబ్బందులు పడినా కూడా తర్వాత మళ్ళీ మంచిగా సక్సెస్ అవ్వగలిగినాం. అదేనండి, ఈ థాట్ ప్రాసెస్ మీకు ఉండింది. ఈ థాట్ ప్రాసెస్ లో పెట్టినారు బంజారా హిల్స్ అనుకుంటా ఫస్ట్ పెట్టింది. ఫస్ట్ ట్రక్తో పెట్టిన, ఆ తర్వాత మళ్ళీ ట్రక్ తీసేసినాక ఫస్ట్ బంజారా హిల్స్ లో పెట్టిన. బంజారా హిల్స్ లో పెట్టిన తర్వాత సక్సెస్ అయినారన్న మరి మీరు? బంజారా హిల్స్ అదే యాక్చువల్లీ నేను ఎప్పుడు చెప్తానంటే నాకు దీంట్లో 3 రీబర్త్లు ఉన్నాయని అంట. ఫస్ట్ ట్రక్ పెట్టి చేసినప్పుడు లాస్ అయినాం, మొత్తం పోయిందంతా. మళ్ళీ బంజారా హిల్స్లో చిన్నగా స్టార్ట్ చేసాం. చిన్నగా స్టార్ట్ చేసినాక 2020 జనవరి 1 రోజు స్టార్ట్ మెల్లగా రోజు 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 అభివృద్ధి చెందుతూ వచ్చినాం.
కరెక్ట్ ఇంకా బాగా జరుగుతుంది అనుకునే టైంలో కోవిడ్ వచ్చింది. బంజారా హిల్స్ స్టార్ట్ చేసినప్పుడు కోవిడ్ 2020 మార్చ్ కోవిడ్ టైము. ఇంకా దాని తర్వాత సంవత్సరం పాటు ఇంకా చెప్పేది ఏం లేదు, బిజినెస్లు ఏం లేవు, ఊరే ఖాళీగా ఉంది సంవత్సరం అంతా. సో ఆ సంవత్సరం అంతా సర్వైవ్ కానీ చాలా ఇబ్బందులు పడినాం. దాని తర్వాత మళ్ళా కోవిడ్ మళ్ళా పోతా ఉంది అనుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యే టైంకి మెల్లగా స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ సెకండ్ కోవిడ్, మళ్ళీ అప్పుడు సెకండ్ కోవిడ్ టైంకి ముందు బాగా స్ట్రగుల్ అయినా, బాగా ఇబ్బంది పడినా, బాగా డిప్రెషన్కి పోయినా. ఏం చేసినా ముందుకు పోలేకపోతున్నామే, ఏమి చేసినా కూడా ముందుకు పోవడంలే. ఆ డిప్రెషన్ బాగుండింది, చాలా ఇబ్బందులు పడినా, కూర్చొని ఏడ్చుకున్న కాలాలు ఉన్నాయి. ఎందుకన్నా వచ్చినాంరా దీంట్లోకి ఇంత రిస్క్ పెట్టుకొని అని అనుకున్నాం. మళ్ళా ఉద్యోగాలకు అప్లై చేయడము, సరే అందరూ ఇంకా ఫ్రెండ్స్ బంధువులు అందరూ కూడా ఇంత కష్టపడినారు, ఇంకొక ట్రై చూడు, ఒక 6 నెలలు చూడు, కాకపోతే అప్పుడు మళ్ళీ ఉద్యోగం చేసుకుందాం అని ప్రోత్సహించినారు. అప్పుడే టైంలో మా ఫ్యామిలీ అందరూ కూడా బాగా సపోర్ట్ చేసినారు. మా చెల్లెలు దగ్గరుండి నాకు నిలబడింది. అండ్ మా కజిన్ అన్న, ఇప్పుడు నా పార్ట్నర్ ఆయన జాయిన్ అయ్యి ఆయన నాకు వెనకాల నిలబడినాడు. మొత్తం అందరూ నిలబడుకొని, అండ్ ఇప్పుడు బంజారా హిల్స్ అవుట్లెట్ అనంత్ అన్న అని చెప్పి నాకు బాగా క్లోజ్, ఆయన నాకు అక్కడ ప్లేస్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసి పెట్టించిన. అంటే నేను ఎప్పుడు చెప్తా, మనం ఏదో సక్సెస్ అయినాము అని అంటే మనదేం గొప్పతనం ఏమి ఉండదు అని నేను ఎప్పుడు కూడా క్రెడిట్ తీసుకోను. ఇట్లా తెలిసినోళ్ళు తెలియనోళ్ళు కస్టమర్లు ఇంతమంది ఇన్ని వందల చేతులు మన ఈపుని పట్టుకొని నడిపించినాయి. సో మన క్రెడిట్ ఏముంది దాంట్లో? మా స్టాఫ్ ఎంత హార్డ్ వర్క్ చేసి నిలబెట్టినారు మనకి ఈరోజు. సో ఇంతమంది చేతులు నా వెనకాల ఈపు మీద చెయ్యేసి నడిపించినాయి ముందుకు. దాంట్లో క్రెడిట్ అనేది ఎప్పటికీ ఉండదు, అండ్ ఇది ఉండదు. రైట్ నౌ ఇప్పుడు ఎన్ని బ్రాంచ్లు? ఇప్పుడు 4 ఉన్నాయి బ్రాంచ్లు. మొత్తం 4 బ్రాంచ్లు సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఇంకో కొత్త బ్రాంచ్ కూడా వస్తూ ఉంది బేగంపేటలో. సో ఇప్పుడు మొత్తం ఇది ఇప్పుడు ఇంకొంచెం బాగా నాలెడ్జ్ వచ్చింది, మనకు స్ట్రెంగ్త్ వచ్చింది, మనకు మొత్తం ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ అయింది. సో నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం మంచిగా అవుట్లెట్లు ఇంకా కొత్త ఏరియాస్కి బ్రాండ్ని ఎక్స్పాండ్ చేయాలనే ప్లాన్లో ఉన్నాను. సో మీకు ఒక చెప్పడం మర్చిపోయినా, నేను పంచకట్టు దోశ నేను తినలే ఇంతవరకు. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒకసారి కూడా తినలే, కానీ లోపల ఎప్పుడూ ఉంటుండే అనమాట. రాయలసీమ దోశ ఈ ఉప్మా వేస్తే సంథింగ్ ఏదేదో వేస్తారు, అది తినబుద్దే కాదు. దోశ తినాలంటే ఎప్పుడు చెప్పేటండి, ఆ దోశ ఇడ్లీ తీసుకురండి అని చెప్పేటండి. కానీ మన దోశ నేను ఎప్పుడు తినలే. మీ దగ్గరికి నేను ఫస్ట్ మాట్లాడడానికి వచ్చినప్పుడు మీతో మాట్లాడక ముందు నేను అక్కడ దోశ తిన్నా. ఫస్ట్ తిందాము, టేస్ట్ చేద్దాము, ఆ తర్వాత ఆయనతో మాట్లాడదాము అనే ఆలోచనతోనే టేస్ట్ చేసినాం. చేసిన తర్వాత ఇదేం నేను ఏదో మిమ్మల్ని ఎగ్జాజరేట్ చేసి చెప్పడం కాదు, కానీ రియలీ ఐ లైక్ ఇట్. ఎందుకంటే నేను నా ప్రాంతంలో నేను తిన్నాను కదా, ఆ ఫీల్ నాకు అనిపించింది, నా ఇంట్లో తిన్నట్లే అనిపించింది. అండ్ కమింగ్ టు బంజారా హిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టోర్స్కి పెద్ద టైం ఏం పట్టలేదు కదా మీకు? అంటే బంజారా హిల్స్ అయినాక మళ్ళీ కావూరు హిల్స్లో జూబ్లీ రిడ్జ్ హోటల్ పక్కలేని లోపల పెట్టింటే, అక్కడ పెట్టినాక ఒక 3 months తర్వాత బాగా పిక్ అయింది. అక్కడ నుంచి ఇంకా మనకు ఎదురు లేదు, నో లుకింగ్ బ్యాక్, బాగా మనకు సెట్ అయిపోయినాం. నెక్స్ట్ స్టెప్ వేసుకుంటూ ముందుకు పోయినాం. ఊర్లో నుంచి ఎట్లా వస్తుంది అన్న అరుపు? మామూలుగా నేను మాట్లాడుతున్నప్పుడు మేము అదే అనుకుంటాం అనమాట. ఇట్లా గొప్పగా చెప్తాను అట్లా అదే ఊర్లలో మాకు అంటా ఉంటారు. అంటే ద డే ఒక జోబులో ₹1 కూడా లేని సిచ్యువేషన్ కాడ నుంచి ఈ రోజు నియర్లీ ఎంతమంది పనిచేస్తారన్నమాట మన దగ్గర? ఆల్మోస్ట్ ఒక more than 200-250. సో ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగిన సిచ్యువేషన్కి వచ్చినప్పుడు హౌ యూ ఫీల్ దట్? అరే ఏదో అదృష్టం చేసుకున్నాం రాబోయా, లేదంటే? అంటే నేను హైదరాబాద్కి వచ్చిన రోజు ఎర్ర స్పార్క్స్ షాప్లు వేసుకొని సన్న శాంసంగ్ ఫోన్ పెట్టుకొని సినిమాలలో చెప్పినట్టుగా కొంత డబ్బులు ఏదో జోబులో పెట్టుకొని వచ్చిన తప్పితే ఇంకా తర్వాత మొత్తం మనం ఓన్గానే మనం ఏదో చేసుకుంటూ పోయినాం. అంటే ఆ పొద్దుటికి ఈ పొద్దుటికి నాలో ఏం పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే నాకేమి సక్సెస్ అనేదో ఇంకోటో నాకు ఎప్పుడు పెద్ద ఇది మనం చేయాల్సిన పని రోజు చేసుకుంటూ పోవాలా. ఈ డబ్బులు ఎంత వచ్చింది ఏందనేది కూడా నాకు పెద్దగా, నేనేదో ఊరికే చెప్తున్నానని కాదు కానీ నిజంగానే చెప్తున్నా, నాకు పెద్ద ఉండదు, అవసరమే నాకు కూడా. కాకపోతే దాన్ని నాకు మైండ్కి ఎక్కదు. తిన్నోళ్ళు ఆడ కలిసిన వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ ఎప్పుడైనా కనపడినప్పుడు వచ్చి మాట్లాడినారు కానీ, లేదంటే తినేటప్పుడు వాళ్ళ ఆనందం కానీ ఆ ముఖంలో నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తా అంటే అవుట్లెట్లలో ఉంటే
మనుషుల్ని చూస్తూ ఉంటా, కస్టమర్లను తినేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎట్లున్నాయి అంటే, తిన్నాక వా మంచి ఫుడ్ తింటే మనం ఏమనుకుంటాం, వా భలే ఉందిరా అని ఆస్వాదిస్తాం కదా. అట్లా ఆస్వాదిస్తా అంటే నేను నాకు అది చాలా ఇది ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఇది ఇస్తుంది. అంతేగాని ఎంత వచ్చింది, ఎంత డబ్బులు వచ్చింది అనేది ఉంటుంది లోపల, కానీ అంత ఎక్కువ ఉండదు నాకు. కానీ ఎవరన్నా బాగుంది అనే తిని ఆ ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది చూడు, అది నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అండ్ ఏదైనా బాగలేదు అని ఏదైనా ఫీడ్బ్యాక్ వచ్చిందంటే కూడా నేను నెగిటివ్గా తీసుకోను, దాన్ని పాజిటివ్గా తీసుకొని అసలు ఎందుకు వచ్చింది అనే దాని మీద నేను వర్కౌట్ చేసి మళ్ళీ దాన్ని బెటర్ చేసుకొని మళ్ళీ వాళ్ళ నుంచి పాజిటివ్గా ఉంది అని అనిపించుకునేంత వరకు నేను వదలను. సో నాకు ఎవరైనా కానీ నేను ఎప్పుడు చెప్తా అంటే, నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా వస్తే బాగుంటే నాకేం చెప్పాకండి, చెప్పాల్సిన పని లేదు. బాగలేకపోతే ఖచ్చితంగా చెప్పండి, ఇది బాగాలేదు చూడు చూసుకో అని చెప్పి, అది నాకు హెల్ప్ చేసినట్టయితే. ఎందుకంటే నేను దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకుంటా. మంచి వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా పోతారు కస్టమర్స్. సో కాబట్టి ఎప్పుడు మేము ఆ లైన్స్లోనే పని చేస్తూ ఉంటాం. సో కాబట్టి మాకేమి ఎప్పుడు నాకేమి గర్వంగా కానీ ఇంకోటి కానీ ఎప్పుడు ఉండదు. చేసే పని చేసుకుంటా పోతా ఉంటా అంతే. వెరీ సింపుల్. క్వశ్చన్ అన్న, ఈ సక్సెస్ స్టోరీ అంతా విన్న తర్వాత అడగాలనిపిస్తుంది, ఎవరు అడుగుతున్నా, మీరు బాధపడకండి. మళ్ళీ మీ అమ్మగారు ఇప్పుడు ఉంటే వాట్ అంటే ఆవిడ ఎలా ఫీల్ అయ్యేవారు అంటే ఈ సక్సెస్ చూసినప్పుడు? నీకు ఎప్పుడు కూడా అది మన చేతుల్లో లేని వ్యవహారం. అంటే ఇప్పుడు మా నాయన, నేను కష్టాలు పడుతున్నప్పుడు మా నాయన కష్టాలు బాగా చూసినాను నేను. అదే ఆ స్ట్రగ్లింగ్ టైంలో ఫస్ట్లో అన్ని పెడుతున్నా, ఏది సక్సెస్ కావడంలే, ఇబ్బంది పడతా ఉన్నా, నిద్రపోయేటోని కాదు. మా నాయన నా బాధ చూడలేక రోజు వచ్చి చెప్పేటోడు, ఏంటికి అంత బాధపడుతున్నావు? ఫస్ట్లో తిట్టినాడు, ఫస్ట్లో నన్ను వద్దు పెట్టద్దు, ఏం తిక్కబట్టిందా, నేను దోశల బండి పెట్టుకుంటున్నావు అంటే ఊర్లో నేను తలకాయ ఎత్తుకోవాలనా లేదా, మర్యాద ఉంటుందా లేదా? ఎందుకంటే ఊర్లో అందరూ మావాడు ఆడున్నాడు, మావాడు అమెరికాలో ఉన్నాడు, మావాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మావాడు నెలకి ఇంత సంపాదిస్తున్నాడు, అంత సంపాదించి చెప్పుకుంటా ఉంటారు. నేనేం చెప్పుకోవాలా, మావాడు దోశల బండి పెట్టుకున్నాడు ఇట్లా చెప్పుకోవాలనా? అంటే అది తక్కువనేం కాదు, మన సొసైటీలో అట్లా దాన్ని అట్లా చేస్తే పర్సెప్షన్ అట్లా ఉంటుంది. సో కాబట్టి మా నాయన అట్లా అనేటోడు. తర్వాత నేను స్ట్రగుల్ అయ్యే టైంలో మా నాయన బాగా నన్ను నిలబడి, ఏంటికి అంత బాధపడుతున్నావు, ఏమవుతుంది, పోతే పోతుంది పో, మళ్ళీ పోయి ఉద్యోగం చేసుకొని సంపాదించుకోలేవా, తినేకి సంపాదించుకోలేవా, బతకలేవా అని ధైర్యం చెప్పేటోడు. అదే టైంలో మా నాయన చనిపోయా. అదొకటి నాకు ఎప్పుడు బాధ ఉంటుంది. అంటే మళ్ళీ మనం సక్సెస్ అయినాక మా నాయన చూడకపోయినే, ఆనందం లేకపోయినా మా నాయనకి. ఎందుకంటే మా నాయన జీవితం అంతా కష్టపడినాడు మా కోసం, నాకు నా చెల్లెల కోసం జీవితం అంతా. మా నాయన సొంత లైఫ్ అనేదాన్ని మొత్తం సాక్రిఫైస్ చేసేసి నాకు మా చెల్లెల కోసమే తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. అట్లాంటి మా నాయన మళ్ళీ మనం సక్సెస్ అయినాక చూడకపోయినా అనేది ఒకటైతే ఎప్పటికీ బాధ ఉంటుంది. మా అమ్మ అంటే నాకు చాలా చిన్న వయసులోనే చనిపోయినది, అంటే 11 ఏళ్ళ వయసులో చనిపోయినది. ప్రాబబుల్లీ నాకు అంత పెద్ద, అంటే నాకు తర్వాత అంతా మా నాయనే కదా. మా అమ్మ చిన్న వయసులో చనిపోయింది. మా అమ్మ అంటే అప్పటి వరకు మా అమ్మతోనే ఉంటా అంటే నేను అంతా, అంటే నాకు ఇంకా కొంగుచాటు బిడ్డ అంటారు కదా, అట్లుంటా అంటే మా అమ్మతో. సో కాబట్టి సడన్గా మా అమ్మ చనిపోవడము, అప్పుడు అసలు చాలా డిప్రెషన్, చాలా అంటే నాకు నన్ను అసలు ఇంకా ఎట్లా మార్చేసిందంటే అట్లా మార్చేసింది ఆ ఇన్సిడెంట్. తర్వాత మా నాయన దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు మాకు. సో కాబట్టి మా నాయనతోనే జర్నీ అంతా ఉన్నింది. సో కాబట్టి మా నాయన చూడకపోయిన అనేది అయితే ఒకటి చాలా ఎప్పటికీ వెలితి అయితే నా లైఫ్లో ఎప్పటికీ ఉంటుంది. ఇంకేమో భగవంతుడు మనకు అట్లా వాటికి రాసి పెట్టినాడు అంతే మనకు. ఓకే, ఒక్క క్వశ్చన్ ఈ సెగ్మెంట్లో ఏంటంటే, ఎప్పుడు చెప్తారు టిఫిన్ సెంటర్స్ని స్టార్ట్ చేస్తున్నావు అన్నప్పుడు, అరే ఓన్లీ టిఫిన్స్ పైన ఏం బతుకుతావు, నువ్వు కనీసం 3 పూట్ల నడిచే బిజినెస్ పెట్టుకుంటే కనీసం నువ్వు లాభాలు చూస్తావు, లేదంటే బ్రేక్ ఈవెన్ చూస్తావు అనే మాటలు చాలా వినింటారు. సో ఏ స్ట్రాటజీ ఉంటుంది మీ వెనకలో ఓన్లీ టిఫిన్ సెంటర్ పైనే అంత, అంటే బ్రాంచెస్ని తీసుకురావడం? బేసికల్లీ నేను అది పెట్టిన రోజు బహుశా ఎవరు కూడా అనుకోనిండరేమో, ఉత్త టిఫిన్స్ ఒకటే పెట్టి మనం చేయగలిగితే నిలదొక్కుకోగలుగుతామనే ఆలోచన పోయిండొచ్చేమో తెలియదు. కానీ నాకు ఆ రోజంతా నేను చెప్పినా కదా, అంత క్యాలిక్యులేషన్ డబ్బు పరంగా నేను ఎప్పుడు చూసుకోలే. మేబీ అది తప్పేనని అనుకుంటానేమో, మేబీ అట్లా కొంచెం జాగ్రత్తగా తీసుకొని ఉంటే ఆ ఫస్ట్లో ఉండే ఫెయిల్యూర్ లేకపోయేదేమో అని అనిపిస్తుంది. కానీ బట్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ అంతే. సో దాంట్లో ఏమైంది అంటే, ఫస్ట్ నా ఫోకస్ అంతా కూడా క్వాలిటీ, టేస్ట్ ఎట్లా తీసుకురావాలా అనే దాని మీదనే ఉండింది నా ఫోకస్ అంతా. ఓకే, డబ్బులు ఎంత వస్తుంది, ఎంత పెడతా ఉంది అంతే, అది పెద్దగా ఆలోచన చేయలేవు ఆ రోజు నేను. అది తప్పనే అంట,
కాకపోతే క్వాలిటీ మీద చాలా ఫోకస్ చేసేవాడిని. టేస్ట్, మా ఊరు టేస్ట్ని తీసుకొస్తున్నాను ఖచ్చితంగా తీసుకురావాలా, ఎట్లా తీసుకురావాలా అనే దాని మీదనే నా ఫోకస్ అంతా ఉన్నింది. ఎప్పటి నుంచో స్టక్ అయిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్న, అది అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ నాకు ఉన్నది ఏంటి అంటే, ఎవ్రీ పర్సన్ సక్సెస్ అవ్వాలనుకుంటాడు. ఫస్ట్ ఎవ్రీ ఆంటర్ప్రినర్ ఫస్ట్ నేను సక్సెస్ అయిపోవాలనుకుంటాడు. కాకపోతే ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకను, ఆరెల్స్ లేదు అంటే విపరీతమైన ఖర్చు పెట్టేయడము, లేదంటే ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల చాలా నష్టపోతారు. నీ ఇనిషియల్ డేస్లో ఎట్లుండే అన్న? అది వాస్తవము. అంటే బేసికల్లీ నేను కూడా ఆ తెలియకపోవడం వల్ల నేను కూడా చాలా నష్టపోయినా. ఎందుకంటే చూడన్నా, నువ్వు ఎప్పుడన్నా కానీ చూడు, మేమంతా చిన్న రైతు కుటుంబము, దీని నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు పెద్ద వ్యాపారాల గురించి, బిజినెస్లు ఎట్లా చేయాలా ఏంది అనేది ఫ్యామిలీ నుంచి తెలుసుకొని వచ్చిండేదేం ఉండదు. నువ్వు అదే కొన్ని కమ్యూనిటీస్ తీసుకో, పేరెంట్స్ అంతా ఎప్పటి నుంచో తాతల కాలం నాటి నుంచి వ్యాపారాల్లో ఉంటారు. అంటే నువ్వు చూస్తే ప్రతి ఇంట్లో వాళ్ళ డిస్కషన్స్ మధ్యలో 10 మాటలు మాట్లాడితే 5-6 మాటలు వ్యాపారం గురించే నడుస్తూ ఉంటాయి. అంటే తెలుసో తెలియకోకుండా పిల్లలకు ఆ వర్డ్స్ కానీ, ఆ మాటలు కానీ, ఆ పద్ధతి కానీ ఇదంతా ఎక్కుతా వస్తుంది. మనం అంటాం కదా, బిజినెస్ మా బ్లడ్లోనే ఉంది అని. ఆ బ్లడ్లో గిడ్లో ఏమి ఉండదు, అందరి బ్లడ్ సేమే ఉంటుంది. నీది వేరే గ్రూప్ అయితే నాది వేరే గ్రూప్ ఉంటుంది, అంతేగాని బిజినెస్ బ్లడ్, అగ్రికల్చర్ బ్లడ్ ఇవన్నీ ఉండవు. ఇట్స్ ఆల్ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి వింటా పెరుగుతూ ఉంటాం కదా, ఆ పరిస్థితులు, ఆ సిచ్యువేషన్స్, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసినారు, ఇవన్నీ డిస్కషన్స్ అవుతుంటాయి కదా. అట్లా తెలుసుకోవడం వల్ల ఏమైపోతాయంటే మన మైండ్లో కొన్ని థంబ్ రూల్స్ అనేవి ఎక్కేస్తాయి. ఒక బిజినెస్కి ఉండాల్సిన థంబ్ రూల్స్ అన్ని మనకు మైండ్లో ఎక్కేస్తాయి. సో అట్లా కొన్ని కమ్యూనిటీస్ కానీ, లేదంటే బిజినెస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళకి అవి కొన్ని రావచ్చు. మాకేంటంటే మేము పడాలా, తెలుసుకోవాలా, నష్టపోయినామా, అక్కడ నుంచి నేర్చుకున్నామా అన్నట్టే ఉంటుంది. సో అట్లా నేను కూడా ఫస్ట్లో ఫినాన్షియల్గా నాకు తెలియకపోవడం వల్ల, ఫినాన్షియల్ హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల, సో డబ్బులు బాగా కొంచెం ఏందో అర్థమయ్యేది కాదు. ఫుడ్ అయితే తీసుకురాగలిగిన, మంచి టేస్ట్ ఇవ్వగలిగిన, అన్నీ బాగున్నాయి, కానీ ఆ ఫైనాన్స్ హ్యాండిల్ చేయడం అనేది కొంచెం దానికి కావాల్సిన ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ కానీ, మైండ్ సెట్ కానీ ఉండాలి. బహుశా నాకు అది లేకపోయి ఉండొచ్చు. సో ఆ విషయంలో నేను కూడా చాలా దెబ్బతిన్నా. దాని తర్వాత మా అన్న వచ్చిన తర్వాత ఆయన మొత్తం ఆ ఫైనాన్స్ అంతా ఆయన హ్యాండిల్ చేయడము, అకౌంట్స్ మొత్తం ఆయన మెయింటైన్ చేయడము, దానివల్ల ఏ రూపాయి ఎక్కడ పోతుంది అనేది తెలియడము. అది తెలిస్తే ఏమైపోతుంది, మనం కంట్రోల్ చేసుకుంటాం, కాస్ట్ కంట్రోల్ చేసుకొని ఎక్కడికెక్కడ లాస్ ఎక్కడ ఉందో అక్కడంతా కంట్రోల్ చేసుకుంటూ వచ్చి దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటాం. సో అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నాకు అర్థమైంది, కానీ ఫస్ట్లో అయితే బాగా ఇబ్బంది పడినాం అది. ఓకే. అండ్ ఒక్క మిత్ ఉంటుంది జనరల్గా అందరికి, ర్యాపిడ్గా ఎక్స్పాన్షన్ చేసేస్తే ప్రాఫిట్స్ లైక్ వెళ్ళిపోతా. అంటే ఈ బ్రాంచ్ ఆల్రెడీ నష్టాలు చూస్తుంటది, సడన్గా ఇటు ఏమనుకుంటాడంటే ఇంకో బ్రాంచ్ పెట్టేస్తా లాభాల్లోకి వచ్చేస్తుంది అనే థాట్ ప్రాసెస్లో ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? ర్యాపిడ్ గ్రోత్ కరెక్టా, స్టేబుల్ గ్రోత్ కరెక్టా? అంటే నేనేం చెప్తానంటే, నేను ఒక్కొక్కరిది ఒక్కొక్క పంత, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. మేబీ అది నీకు కరెక్ట్ కావచ్చు, నాకు తప్పు కావచ్చు. నేను అనుకున్నది నాకు కరెక్ట్ కావచ్చు, నీకు తప్పు కావచ్చు. కానీ నేను ఇంకొకరి దాని గురించి నేను మాట్లాడలేను, కానీ బట్ నేనేం ఫాలో అవుతున్నాను, నేనేం ఫిలాసఫీ మీద బిజినెస్ని రన్ చేస్తాను అనేది చెప్పగలుగుతాను నేను. సో బేసికల్లీ నేనేం నమ్ముతాను అని అంటే, స్లో అండ్ స్టడీ లాంగ్ రన్. సో ఫస్ట్ ఈ ఫుడ్ను మనం ఎక్స్పాండ్ చేసుకుంటున్నా పోతున్న కొద్దీ క్వాలిటీ దెబ్బతినకూడదు, టేస్ట్ మారకూడదు, కన్సిస్టెన్సీ అట్లానే ఉండాలి. దట్ ఈస్ ద కోర్ ఇంపార్టెంట్ థింగ్ నాకు. సో ఈ వాడికి పెట్టాలనుకుంటే నేను 100 అయినా పెట్టేయచ్చు. ఎందుకంటే రోజుకు 10 మంది నాకు మేము ఇన్వెస్ట్ చేసుకుంటాము, మాకు పెట్టించండి, ఫ్రాంచైజీ ఇవ్వండి, లేదంటే మమ్మల్ని పార్ట్నర్ పెట్టుకోండి అవుట్లెట్కి అని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ నాకు అవసరం లేదు. నాకు వెరీ ట్రెడిషనల్ వేలో చాలా జాగ్రత్తగా పేరు పోకోకుండా మనం బిల్డ్ చేసుకోవడం అనేది నాది క్లియర్ కట్ ఐడియా. ఓకే, 1 by 1. అంటే ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది కదా, ఎక్కువ ఎక్స్పాన్షన్ చేయడం వల్ల క్వాలిటీ కంట్రోల్ ఉండదు. దానికి అట్లా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవాలి అని అంటే నీకు దాన్ని మేనేజ్ చేసేటటువంటి బేస్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. ఫౌండేషన్ని దానికి తగ్గట్టు మన ప్రాసెస్ని, దానికి తగ్గట్టు మన ప్రొక్యూర్మెంట్స్ కావచ్చు, కుకింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదంతా తీసుకుంటూ నువ్వు బిల్డ్ చేసుకోవాలి. ఊరికే నేను ఈరోజు ఒకటి పెట్టాము, సక్సెస్ అయ్యాము, పేరు వచ్చింది అని చెప్పి దెబ్బ పెట్టుకుంటూ పోతే అది అంతే ఉంటుందంటే ఉండదు. ఎన్నో బ్రాండ్లు అట్లా దెబ్బతిన్నాయి. నువ్వు కావాలంటే మార్కెట్లో చెక్ చేసుకోండి, కావాలంటే ఎన్నో దెబ్బతిన్నాయి.
సో నువ్వు ఆ లెవెల్లో చేయాలి అని అంటే నీకు ఆ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ టీం ఉండాలి, ఆ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రాసెసెస్ ఉండాలి, నువ్వు ఆ లెవెల్ ఆఫ్ నీ స్ట్రెంగ్త్ ఉండాలా, బేస్ క్రియేట్ చేసుకోవాలా. అంత చేసుకున్నాకనే బిల్డింగ్ లేపాలి. కానీ ఊరికే 4 పిల్లర్లు వేసి బిల్డింగ్ లేపి 20 అడుగులు 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు వేస్తామంటే నిలబడదు కదా బిల్డింగ్. కట్టినప్పుడు బాగానే ఉంటుంది, 3-4 నెలలు 5 నెలలు బాగానే ఉంటుంది, తప్పని పడిపోతుంది ఆ రోజు. అట్లా అంటే ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా. మొత్తం స్ట్రగుల్ చేసి మొత్తం పోగొట్టుకొని ఫుడ్ ట్రక్లో పోగొట్టుకొని ఫస్ట్ బ్రాంచ్లో పోగొట్టుకొని ఫస్ట్ ఒక కస్టమర్ మీ దగ్గరకు వచ్చి ఒక ఫీడ్బ్యాక్, ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఒకటి ఉంటుంది కదా లైఫ్లో ఎప్పుడు గుర్తుండిపోతుంది, అన్న మంచిగా ఇచ్చినారు, మాకు మంచిగా క్వాలిటీ ఇచ్చినారని ఆ రోజు ఎట్లా అనిపించింది అన్న? అంటే బేసికల్లీ నాకు ఆ ఫీడ్బ్యాక్ నాకు డే 1 నుంచి ఉంది. ఫుడ్ మన దగ్గర తిన్నవాళ్ళు 90-95% బాగా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళే ఉన్నారు డే 1 నుంచి. ఆ విషయంలో ఎప్పుడు ఫెయిల్యూర్ కాల. ఫుడ్ టేస్ట్ విషయంలో నేను డే 1 నుంచి సక్సెస్ఫుల్, ఆ విషయంలో నేను ఎప్పుడు ఫెయిల్యూర్ కాల. సో కాబట్టి నాకు డబ్బులు వచ్చినాయా, వ్యాపారం నిలబడిందా లేదా అనేది పక్కకు పెడితే డే 1 నుంచి కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్తోనే ముందుకు పోయినా. డే 1 నుంచి కూడా నాకు అదే కదా బూస్ట్. అది ఉండడం వల్లనే ఇంత లాస్ వచ్చినా, ఇన్ని దెబ్బలు తిన్నా, ఇన్ని ఇబ్బందులు పడినా పట్టుకొని నిలబడినా. ఎక్కడ ఏదో రోజు మనకు రాకపోదా, మనకంటూ ఒక రోజు రాదా అనే పట్టుదలతో నిలబడగలిగినాము అని అంటే కారణం ఏంది అని అంటే మన ఫుడ్ ఆల్రెడీ మార్కెట్లో యాక్సెప్ట్ చేసినారు. అదే కదా మనకు బూస్ట్. ఒకవేళ అది లేకపోయినట్టే నేను ఇంత దూరం వచ్చాను కాదేమో. ఒక రోజు అంటే సక్సెస్ చూస్తున్నప్పుడు ఒక రోజు అనిపించింది కదన్నా, ఒక్కరోజు నుంచొని చేసినా నేను పడిన కష్టానికి ఈ రోజు నేను ఇది చూస్తున్నా అన్న రోజు ఏదన్నా మీకు? అంటే 3rd బ్రాంచ్ పెట్టినప్పుడు అంటే అట్లా నాకు ఆ బ్రాంచెస్ దీంతోనూ ఎప్పుడు ఇది లేదు. కానీ నేను ఒక చిన్న ఇది చెప్తాను. నేను ఎప్పుడు మా ఇంట్లో పంజాగుట్లో ఉంటుంది, అప్పుడు అవుట్లెట్ ఇక్కడ రోడ్ నెంబర్ 45లో ఇది మన ట్రక్ పెట్టేవాడిని. ఆ దారిలో వస్తున్నప్పుడు ఒక టిఫిన్ తెస్తే ఆడు ఉండేది. ఎప్పుడు ఫుల్ క్రౌడ్, ఎప్పుడు జనాలు ఉంటా బాగా మంచి బిజినెస్ అయ్యేది. నేను వచ్చే ప్రతిరోజు చూసుకునేవాడిని దాన్ని. ఇట్లా చూసేది, మనకెప్పుడో ఇట్లాంటి ఒక రోజు మనకెప్పుడన్నా వస్తుందా, మనం ఇంతమంది కస్టమర్లు మన దగ్గర వస్తారా ఆ రోజన్నా. ఎక్స్పెక్టేషన్ అంటే ఆశ, ఆశావాహం. అంటే ఒక్కరోజు ఇట్లా వస్తుందా మనకు, బాగా వస్తే ఎంత బాగుంటుంది. ఇట్లా బండి తోలుకుంటూ పోయే కాలం ఎప్పుడు అట్లా అనుకుంటూ పోయేవాడిని. మనకు కూడా ఎప్పుడైనా ఒక్క అవకాశం దేవుడు మనకి ఒక్క అవకాశం ఇవ్వకపోడా అనుకుంటా పోయేటోడిని. సో అనతి కాలంలోనే మనకు తొందరగానే దేవుడు కనికరించినాడు మనకు. ఆ రోజు చూసినాం. అట్లా బాగానే అదొకటి బాగా నాకు మైండ్లో ఎప్పుడు ఉండేది. కళ్ళకి నీళ్ళు వచ్చిన రోజు ఉందన్న, అంటే ఈ జనాలు చూస్తున్నప్పుడు, అదంతా చూసినప్పుడు, అవుట్లెట్ చూస్తున్నప్పుడు. నువ్వు నమ్మవన్నా, ట్రక్ పెట్టిన జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి అంత తీపియడము ట్రక్కును. ఓకే, ఎడబడితే పెట్టకూడదు, పర్మిషన్ లేదు. సిలిండర్లు ఎత్తకపోవడం, ఇట్లా మధ్యలో జనాలు ఆడ టిఫిన్ చేయనీకి నిలబడి ఉంటారు. వచ్చి దెబ్బ రోజు వచ్చి సిలిండర్లను ఎత్తపోయినారు. వాళ్ళందరూ పాపం తినకోకుండా వెళ్ళిపోయారు. అంటే అంత ఇబ్బందులు పడినాక ట్రక్ మూసేసినాం. బంజారా హిల్స్లో ఫస్ట్ అవుట్లెట్ పెట్టిన 4వ రోజు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి పడగొట్టేకి వచ్చినారు. అది ఈ బిల్డింగ్ ప్రిమైజెస్లో బయట ఉంటాయి, పర్మిషన్ లేదని. ఆ రోజు అయితే ఇట్లా వాళ్ళు వచ్చిన రోజు ఇంకా నన్ను చంపి అవుట్లెట్ పడగొట్టుకోండి, ఇట్లా ఏడ్చుకుంటా నేను, ఇట్లా కళ్ళలో నీళ్ళు ఏడ్చుకుంటా, నన్ను చంపండి, పోయి అవుట్లెట్ని పాల్గొట్టండి సార్, ఇప్పటికే చాలా ఇబ్బందులు పడి నేను ఇక్కడ పెడతా ఉన్నా, ఇది అన్యాయం, ఇది బిల్డింగ్ వాళ్ళది, బిల్డింగ్ ప్రిమైజెస్లో నేను పెట్టుకున్నా, సరే ఏదన్నా ఉంటే నాకు రూట్ చెప్పండి, పర్మిషన్ కానీ ఏదైనా వచ్చి నాకు తెలియదు, కొత్తగా స్టార్ట్ చేసుకున్నా, వచ్చి తీసుకుంటా, లేదా నన్ను చంపేసేయండి, ఇంకా నాకు వేరే దారి లేదు, ఇప్పటికే నేను నష్టపోయినా, ఇది చంపేయండి. అంత ఆ రోజు ఏడ్చుకుంటా ఇట్లా ఆఫీసర్తో మాట్లాడినా. అంత లోపలనే వేరే వాళ్ళతో తెలిసిన వాళ్ళందరూ వాళ్ళతో ఫోన్లు చేయించుకొని కొంత మళ్ళీ దాని ప్రాసెస్ ఏందో కనుక్కొని మళ్ళీ అట్లా చేసుకుంటూ పోయినా. అంటే నువ్వు చూడు, ఒకసారి అంతా పోగొట్టుకొని మళ్ళా రామా అని మళ్ళీ మొదలుపెట్టినాక 3వ రోజు 4వ రోజు మళ్ళీ పలగొట్టేకి వచ్చినారనుకో, ఎట్లుంటుంది ఆ పరిస్థితి? అట్లుండే పరిస్థితి. ఆ రోజు ఏడ్చుకుంటూ అడిగిన ఆయన, ఎవరో ఆఫీసర్, నాకు గుర్తులేదు అని పేరు, ఆఫీసర్ వస్తే ఏడ్చుకుంటూ అడిగిన, సార్ ఇట్లా ఇబ్బందులు పడి పెట్టుకున్నా,
మీరు మళ్ళీ 3వ రోజు 4వ రోజు రీస్టార్ట్ చేసుకున్నా ఏదో రామా అని చేసుకుంటున్నా, నువ్వు వచ్చి పలగొడతానంటే నన్ను చంపేసి పడగొట్టుకో, ఇంకా నాకు వేరే దారి లేదు. సో అని చెప్పి ఆ పొద్దు తర్వాత అది కూడా ఎంత అవులాయంటే, ఎవరో ఒక కస్టమరు మన దగ్గర తిన్నాడు, తిని బాగుంది చాలా బాగుంది అని చెప్పి ఇట్లా రోడ్డు మీద నుంచి ఇట్లా ఫోటో తీసి ఆయన ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లలో పెట్టినాడు. ఓకే, ఫుడ్ బాగుంది ఇక్కడ అని చెప్పి. దాని కింద ఎవరో ఇట్లా రోడ్ల మీద, అది రోడ్డు మీద కూడా కదా, బిల్డింగ్ ప్రిమైజెస్ బయట పార్కింగ్ ఏరియా ఉంటుంది, ఆ పార్కింగ్ ఏరియాలో పెట్టాం. ఎవరో కింద కామెంట్ చేస్తూ జిహెచ్ఎంసీ వాళ్ళను, అప్పుడు మినిస్టర్స్ను వాళ్ళందరినీ ట్యాగ్ చేసి హైదరాబాద్లో రోడ్ సైడ్ మీరందరూ ఇట్లా చేస్తూ ఉన్నారు అని చెప్పి ట్విట్టర్లో పెట్టినాడు. అన్ని ట్విట్టర్లో పెడితే జిహెచ్ఎంసీ కమిషనర్ నుంచి అది చూసి పోయి పడగొట్టండి అని చెప్పి పంపించినారు. అంటే ఎంత అంటే టైం బ్యాడ్ ఉన్నప్పుడు చూడు, ఎవరో బాగుందని తిని పెట్టినాడు, బాగుందని తిని పెడితే దాన్ని ఎట్లా తిరుక్కొని వచ్చి మళ్ళీ మనకు వచ్చింది అదో చూడు. అంటే అట్లుంటుంది పరిస్థితులు బాగాలేనప్పుడు, మనం ఇంకేం చేయలేము. అప్పుడు ఇంకేదో దేవుని దయని అనుకుంటా, మా అమ్మ నాన్న పుణ్యం అనుకుంటా, ఏదో అట్లాంటి ఇబ్బందుల పరిస్థితుల నుంచి ఒక్కోటి దాటుకుంటా రాగలిగినాం. ఇదే సిచ్యువేషన్లోనే ఒక ఆయనకి కొంచెం అపస్మృతి జరిగింది అని విన్నా. అంటే చెప్పినా కదా, 3వ రోజు ట్రక్ మూసేసినాము వాడు బంజారా హిల్స్లో. 3వ రోజు మొదలు పెట్టినాక ఎవరో బాగుందని ఫోటో పెడితే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి మనల్ని ఎంకరేజ్ చేసినారు, రాంగ్ ప్లేస్లో పెట్టారు, అది ఇది అని చెప్పి పడగొట్టాలని వచ్చినారని. దాంట్లో ఒక ఆయన ఉండే, ఎవరో కింద లెవెల్ ఆఫీసరు. ఆయన ఏం చేసినాడంటే, ఇంకా ఎంత బతిమలాడుతున్నా వినాలే. నేను బతిమలాడుతాను, ఒక పక్క ఏడుస్తున్నా. ఆయన ఒక సార్ ఉంటాడు, ఆయన ఎవరో మెయిన్, ఆయనను బతిమలాడుతున్నా, సార్ ఇట్లా ఇబ్బంది పడినాను, నేను ఇబ్బంది పడి ఇట్లా చేసుకున్నాను, ఇది అన్యాయం, ఇది ఏదైనా ఉంటే చెప్పండి, నేను వచ్చి దాన్ని సాల్వ్ చేసుకుంటాను, కానీ కాకపోతే ఇట్లా మీరు వచ్చి ఇట్లా అన్యాయంగా చేయడం కరెక్ట్ కాదని బతిమలాడుతున్నా. వెనకలు ఉండే అతను పౌరుష అట్లెట్లయితుంది ఇట్లెట్లయితుంది అనుకుంటా లోపలికి వెళ్ళిపోయి గ్యాస్ది పీకల్లని చూసినాడు. గ్యాస్ది పీకల్ అంటే అది ఫిట్ ఉన్నింది, రాలా. కొడవలు తీసుకొని వచ్చి, లోపల కొడవలు ఉండేది వాళ్ళ వెహికల్లో, కొడవలు తీసుకొని వచ్చి దాన్ని కోసినాడు. ఏదా పైప్, గ్యాస్ పైప్ ఉంటుందా, దాన్ని కోసి ఆ గ్యాస్ బర్నర్స్ని ఎత్తి బయటకు తీయాలని చూసినారు. అది హెవీగా ఉన్నది. ఇంకొక ఇద్దరిని పిలిచినాడు. ఎత్తి ఇట్లా బయటకు తీసేటప్పుడు ఆ గ్యాస్ లానికి రింగ్ ఉంటుంది మామూలుగా. ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా గ్యాస్ పైన రింగ్ ఉంటుందా, ఇట్లా ఎత్తుతానే రింగ్ ఇట్లా వచ్చి తప్పని నెత్తి మీద పడింది ఆయనకు. నెత్తి మీద పడి మొత్తం రక్తం, 3 కుట్లు పడి ఉంటాయి నాకు తెలిసి. నేను అనుకునే లోపల, నాకు అన్యాయం చేస్తున్నావు కొడక, నీకు బాగా అయిందని అనుకునే కానీ, ఏదో అప్పుడు ఆ ఎమోషనల్ అనుకునే కానీ, పాపం మళ్ళీ మనం తప్పుపట్టకూడదు, ఎందుకంటే ఆయప డ్యూటీ ఆయప చేసినాడు, తప్పేం కాదు. కానీ లోపల అనుకునే నేను ఆ రోజు, నాకు అన్యాయం చేయాలని చూసినావు, నీ బొక్క పడిందని. అట్లాంటి రోజులు కూడా చాలా ఉన్నాయి. దెబ్బ తగిలి పక్కన ఏడుస్తాను, పక్కకు అట్లా బలపడింది, ఫుల్ రక్తము, పక్కపై కూర్చుండే. ఇంకా అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా చూసినా నేను. అయితే ఈ లాంగ్ జర్నీలో, అంటే ఏదైతే మీ ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీలో ఏదైతే ఉందో, దీంట్లో లెర్నింగ్స్ మీకు మంచిగా అనిపిస్తాయి. ఈ లెర్నింగ్స్తో మీరు ఏదైనా చెప్పాలనుకుంటే, మాకు కానీ నా ఆడియన్స్కి కానీ ఏదైనా చెప్పాలనుకుంటే, ఈ పాడ్కాస్ట్ త్రూ ఏం చెప్తారంటే, ఏ స్కిల్ డెవలప్ చేసుకోవాలి, ఏ క్వాలిటీని నేను అలవర్చుకోవాలి? అంటే బేసికల్లీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ లేదా బిజినెస్ నువ్వు చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే ఓపిక, నమ్మకం. ఏవి కూడా రిజల్ట్స్ క్విక్గా రావు. డోంట్ ఎక్స్పెక్ట్ క్విక్ రిజల్ట్స్. ఒకవేళ క్విక్ రిజల్ట్స్ వచ్చినా కూడా అది టెంపరీగానే ఉంటాయని నా ఫీలింగ్. సో ప్రతి దానికి నీకు దానికి కావాల్సినటువంటి టైం తీసుకుంటుంది. ఆ ప్రాసెస్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రాసెస్ని అర్థం చేసుకొని పేషెంట్గా మనం చేయాల్సిన పని, పెట్టాల్సిన ఎఫర్ట్ని పెడుతూ 100% ఎఫర్ట్ని ఇస్తూ చేసుకుంటూ పోతే మెల్లిగా మనం అర్థం చేసుకుంటాం. అంటే ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మనకు ఐడియా వస్తుంది. ఐడియా వచ్చినాక మనకు బిజినెస్ అనేది కొంచెం స్మూత్ అవ్వడం మొదలవుతుంది. సో దాని మూలంగా నేను చెప్పేది ఏంటంటే, ఆంటర్‌ప్రెన్యూరల్ జర్నీ ఆర్ బిజినెస్కి కావాల్సింది పేషెన్స్తోని, మన నమ్మకంతో మనం పెట్టే ఎఫర్ట్స్ని 100% ఎఫర్ట్ పెడుతూ ముందుకు పోతూ ఉంటే ఏదో రోజు మనకు మంచిగా
రిజల్ట్స్ అనేవి వస్తాయని నా ఫీలింగ్. సక్సెస్ ఈ వర్డ్ వినడానికి మీకు నియర్లీ ఒక 4-5 years పట్టిందన్నా? 3 సంవత్సరాలు పైనే పట్టింది. 3 సంవత్సరాల పైన పట్టింది. ఈ 3 సంవత్సరాల లెర్నింగ్ తర్వాత ₹1 జున్నీకి 3 సంవత్సరాల పైన పట్టింది అబ్బా, నిజంగా చెప్పాలంటే. ₹1 చూడడానికి ₹1 లెక్క ఉంది, ₹1 లెక్క వచ్చింది మనకు. ఓకే అంటే ఓకే, మన జోబులోంచి పెట్టే పని లేకుండా ₹1 మన జోబులోకి వచ్చింది అనుకో చెప్పుకోవడానికి ఒక 3 సంవత్సరాల పైన పట్టింది. 3 సంవత్సరాలు పట్టింది. ఈ 3 సంవత్సరాల సక్సెస్ అంటే కష్టానికి వచ్చిన సక్సెస్కి ఒక్క మాటలో చెప్పాలంటే రాయలసీమ స్లాంగ్లో ఏం చెప్తారన్న? మా రాయలసీమ భాషలో చెప్పాలంటే రొంత కఠినంగా, రొంత మొరటగా, రొంత కొట్టినట్టు ఉంటాయి మా భాష కొంచెం. కాకపోతే ప్రేమ అనేది లోపల ఉంటుంది, కానీ అందరికీ కానీ మా భాష కొంచెం కటువుగా ఉంటుంది అనమాట. సో ఒక మాటలో చెప్పాలంటే మా రాయలసీమ వాళ్ళు, మా రాయలసీమలో మేము చెప్పుకోవాలి, ఏదైనా చేయాలన్నా, ఏదైనా సాధించాలన్నా, ఏదైనా గట్టిగా చేద్దామని అనుకున్నామని అంటే చెప్పేది ఏంటంటే బాగా విరివిగా చెప్పుకుంటూ ఉంటాం. ఈయన ఎక్క దుమ్ము లేపల్లా అట్లా. ఓకే, ఇంకా దుమ్ము లేపల్లా. ఓకే, అట్లా. లైక్ మన పాడ్కాస్ట్ ఒక రాయలసీమలో, ఒక రాయలసీమనే కాదు, ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక అమ్మాయో ఒక అబ్బాయో మన పాడ్కాస్ట్ చూసినప్పుడు వాళ్ళు నేర్చుకోవడానికి ఈ పాయింట్ వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఆర్ ఎల్స్ ఈ పాయింట్ నేను వాళ్ళకి చెప్పాలనుకుంటున్నానంటే ఏం చెప్తావు? అంటే నేను ఎప్పుడు చెప్పేది, నేను చేసిన తప్పులు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తా ఉంటా. ఎవరైనా అడిగినా కూడా, లేకపోతే ఎక్కడైనా కానీ మాటలు వచ్చినప్పుడు చెప్తా ఉంటా. మనం రిస్క్ తీసుకోవాలా, కానీ ఆ రిస్క్ ఎట్లుండాలంటే మన మీద నమ్ముకొని, మన మీద డిపెండ్ అయి ఉన్న ఫ్యామిలీస్ కానీ ఇవి కానీ రోడ్డును పడే పరిస్థితి రావద్దు. సో నేను ఆ తప్పు చేసి ఎంతో సఫర్ అయినా, మొత్తం అంతా ఉన్నదంతా అప్పులు చేసి అంతా తీసుకొచ్చి పెట్టి నా చెల్లెల లైఫ్ని అందరినీ రిస్క్లో పెట్టింటి. దేవుని దయ వల్ల మనం మళ్ళీ గెట్ ఆన్ అవ్వగలిగినాం, దట్స్ డిఫరెంట్ స్టోరీ. అది మన చేతుల్లో ఉండదు. అది అన్నిసార్లు సక్సెస్సే ఉండదు మన లైఫ్లో కానీ వ్యాపారంలో కానీ. ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ రెండూ ఎప్పుడూ దాగుడు మూతలు ఆడుతూ ఉంటాయి, ఎప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో జర్నీ అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి ఆ రిస్క్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రిస్క్ తీసుకోమని చెప్తాను, నేను ఎప్పుడు చెప్తా. అది అంటే వాళ్ళు అక్కడ నుంచి బయటికి రమ్మంటారా, వచ్చి స్టార్ట్ చేయమంటారా అనుకున్నది? డెఫినెట్లీ. ఇప్పుడు ఎవరి సత్తా వాళ్ళకి తెలుస్తుంది, ఎవరు ఏం చేయగలుగుతారు అనేది వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళకి తెలుస్తుంది. సో రిస్క్ తీసుకోవాలా, కష్టపడాలా, అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. నాకు ఇప్పుడు చూడు, నేను మంచిగా అప్పుడే ఉద్యోగం చేసుకొని ఉంటే ఏం నెలకు ₹1,00,000 సంపాదించుకోలేకపోతాంటేనా? ₹1,00,000 కంటే ఏం అవసరం హ్యాపీగా బతకనీకి? మాటకు ₹1,00,000 కంటే ఏం అవసరం లే, హ్యాపీగా వెళ్ళిపోతా కదా. టెన్షన్లో ఏం లేదు, జాబ్ చేసినామా, మన లెక్క మనకు వచ్చిందా, మన లైఫ్ మనకు హ్యాపీగా పోతూ ఉంటుంది. కానీ ఏదైనా సాధించాలా. ఈరోజు నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నా. పంచకట్టు దోశ అంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సిటీలో గుర్తుపడతారు, ప్రతి ఒక్కరు మన దగ్గర తినింటారు. నువ్వు సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మన అవుట్లెట్కి వచ్చినారు. ఓకే, సో మరి అది ఎంత గుర్తింపు, అది మామూలుగా రాదు కదా. ఎక్కడి నుంచో మనం ఒక పల్లె నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ మనకు అంత గుర్తింపు తెచ్చుకోగలిగినామంటే ఆ రోజు మనం రిస్క్ తీసుకున్నాము, కష్టపడినాం. తర్వాత దైవాధీనం అంతా, దేవుని దయ, మా అమ్మ నాయనల పుణ్యం అని నేను చెప్పుకుంటా. సూపర్. అట్లా ద వన్ కాంప్లిమెంట్ అంటే నార్మల్గా కస్టమర్గా కాకుండా ఒక సెలబ్రిటీస్ వచ్చి ఒక కాంప్లిమెంట్ ఇచ్చి ఉంటారు మీకు, ఆ కాంప్లిమెంట్ మీకు గుర్తుండిపోయే కాంప్లిమెంట్ ఏందన్నా? అంటే అట్లా చాలా మంది, ఏ సెలబ్రిటీ కూడా చెప్పాలన్నా, చాలా మంది సెలబ్రిటీస్ కానీ, పొలిటీషియన్స్ కానీ, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కానీ అందరూ మన అవుట్లెట్కి వస్తూ ఉంటారు, లేదా వాళ్ళ ఇంటికి పార్సల్స్ తెప్పించుకుంటూ ఉంటారు. అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒకరోజు ఇట్లా నేను అవుట్లెట్లో నిలబడుకున్నా, దన ఇట్లా లోపలికి ఒక ఫ్యామిలీ వస్తున్నారు. నేను దబ్బని చూసి ఫస్ట్ కిరవాణి గారు, వాళ్ళ భార్య, అందరూ, మా మేడం అందరూ వస్తున్నారు. వెనకాల రాజమౌళి గారు వస్తున్నారు. నేను షాక్ అయినా, ఏంద్రా, ఆబ్వియస్లీ ఇది ఉంటుంది కదా. వచ్చినారు, కూర్చున్నారు, నేను పోయి మాట్లాడినా, సరే అని ఇట్లా చెప్తున్నా, సార్ మాది రాయలసీమ టేస్ట్ అంటే, ఏం చెప్పొద్దు, మాకు తెలుసు, మేము ఆల్రెడీ మీ దగ్గర నుంచి మేము స్విగ్గీలో డైలీ వారంలో 2 సార్లు మేము ఖచ్చితంగా తెప్పించుకుంటూ ఉంటాం, మీ పొంగల్ మాకు చాలా ఇష్టం అని చెప్పి వాళ్ళు చెప్పే వరకు నాకు చాలా ఆనందమైంది. అంటే మనం చెప్పకపోయినా కూడా వాళ్ళకంతా తెలుసు ముందే, అంటే అదొక గ్రేట్ కాంప్లిమెంటే కదా. అట్లా అందరూ
వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, ఇట్లా మినిస్టర్సు, ఎమ్మెల్యేస్, బిజినెస్ పీపుల్. సో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే నాకు గుర్తుండి నీలోఫర్ కెఫే బాబురావు సార్, బాబురావు గారు రెగ్యులర్గా మన దగ్గరకు వచ్చి తింటారు. ఆయన పొంగల్ భలే ఇష్టం ఆయనకు. ఇట్లా మినర్వా హోటల్స్ రామకృష్ణారెడ్డి గారు సార్, ఇట్లా అందరూ ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది వచ్చి తిని మనకు చెప్తా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్, మీరు కాంటినెంటల్ కాఫీ వినే ఉంటారు, విన్నాను. చల్లా రాజేంద్ర ప్రసాద్ సార్, ఆయన మా ఊరు ప్రాంతం, వాళ్ళ సొంతూరు మా ఊరు పక్కనే చల్లవారిపల్లె అని, మా పల్లె కొద్ది దగ్గరలోనే. ఆయన ఏదో ఒక ఇట్లా కాన్ఫరెన్స్, ఏదో హోటల్స్ రెస్టారెంట్ అసోసియేషన్ వాళ్ళ కాన్ఫరెన్స్ నడుస్తూ ఉంటే నేను కూడా పోయి అంతా అయిపోయిన తర్వాత నేను లేచి మనూరే కదా సార్, మాది తాడిపత్రే అని చెప్పి ఏదో అడగబోతూ ఉంటే, అట్లా నా తాడిపత్రి వాళ్ళు ఎవరైనా ఈడు ఉన్నారంటే నాకు భలే ఆనందం అవుతుంది. పంచకట్టు దోశ అని చెప్పి ఒక అబ్బాయి భలే మా ఊరు టేస్ట్ పెట్టి అద్భుతంగా చేస్తున్నాడు, చాలా బాగుంటుంది, చాలా ఆనందం అవుతుంది అనగానే పక్కన వాళ్ళందరూ సార్ పంచకట్టు దోశ, హీ ఓన్స్ పంచకట్టు దోశ అనగానే అబ్బా ఐఎమ్ సో హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది నేను ఇట్లా కలుస్తూ ఉంటాను అనగానే నాకైతే ఆనందం అది పట్టుకోలేని ఆనందం. అంటే అంత హ్యాపీనెస్ అనమాట అదంతా, ఆ రికగ్నిషన్, ఆ గుర్తింపు, అది నాకు వేరే ఏ ఇచ్చిన దానికన్నా కూడా అది చాలా ఆనందాన్ని ఇస్తుంది. రియలీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అడగంగానే మీ టైంని మాకు స్పెండ్ చేసి మీ స్టోరీస్ని పంచుకొని మా ఆడియన్స్ అందరికీ చెప్పినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.